ప్రభువుకి తన మన ప్రదేశంలోనే విలువ ఉందా? లేదు. ఆయనను ఎవరు నమ్మలేదు. వీడు వడ్లవాడు కాదా? యోహాను కుమారుడు కాదా? అని అన్నారు. నన్ను కూడా ఇప్పుడు అదే అన్నారు అక్కడ. అమ్మో వీడు కిచ్చగాడు కాదా? వీడు తాగుబోతాడు కాదా? వీడు వేస్ట్ గాడు కాదా? వీడు సేవకు వచ్చిండా అని చెప్పి బయట వాళ్ళు కాదు, సంఘంలో ఆత్మీయులు ఎవరైతే నేను మారాలని ప్రార్థన చేశారో ఆ సంఘంలో కొందరు అన్నారు, అబ్బో వీడు సేవకు వచ్చిండా, వీడు చేశాడు. ప్రభుని అడిగినాను, ప్రభువా నిజమేనా ప్రభువా, నేను సేవకు నన్ను పిలుచుకున్నావా ప్రభువా, నాకు అర్థమైతలేదు ప్రభువా, నాకు ఏదో ఒక సూచన అంటే అప్పుడు యోహాను సువార్తలో ఉంటుంది, అరే బిల్డప్ కొట్టకరా, అరే పిచ్చోడా, నువ్వు కాదురా నన్ను పిలుచుకుంది, నువ్వు కాదురా నన్ను ఏర్పరచుకుంది, నేను నిన్ను పిలుచుకున్నారా బిడా, నేనే నిన్ను ఏర్పరచుకున్నారా, నువ్వు బిల్డప్ కొట్టకరా, ఎవ్వడు నేను పిలవకపోతే నా దగ్గరకు రాలేడు, ఎవ్వడు నేను ఆకర్షించకపోతే నా దగ్గర రాలేరు అని చెప్పి. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. మొదటిగా నన్ను మీకు పరిచయం చేసుకుని ఆశ కలిగి ఉన్నాను. నా పేరు ప్రవీణ్. నన్ను అందరూ కిచ్చా ప్రవీణ్ అంటారు. అమ్మ నాన్న పెట్టిన పేరు ప్రవీణ్ కుమార్. కానీ నన్ను బయట పిలిచే పేరు కిచ్చా ప్రవీణ్. అందుకే ఆ పేరుతో నేను మీకు పరిచయం నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు కిచ్చా ప్రవీణ్. నా సాక్ష్యం మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ప్రభువు నన్ను ఏ రీతిగా రక్షించకుండా ఆ రక్షణ సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే నా సాక్ష్యం ద్వారా ప్రభువు నన్ను ఏ రీతిగా రక్షించకుండో కొద్ది మందికైనా నేను చెప్పాలని ఆశ కలిగి, ఎందుకంటే ఆ సాక్ష్యం ద్వారా ఒక్కరైనా క్రీస్తులోకి వస్తే నాకు అంతే సంతోషం. అందుకే ఈ సాక్ష్యం మేము కూడా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్ మీకు చెప్పాను. నేను మా ఇంట్లో ఆరుగురు సంతానంలో నేను చిన్నవానికి ఎట్లా చూసుకుంటారు అందరూ యథారీతిగా మంచిగా అందరినీ పిల్లలు మంచిగా, కానీ చిన్నవాళ్ళకు ఇంకా లవ్ ఎక్కువ ఉంటుంది, ఆ ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాగే నా పట్ల కూడా నా కుటుంబం ప్రేమ చూపించింది. మా ఇంట్లో అందరూ తెలుగు మీడియమే, కానీ నేను ఒక్కరినే ఇంగ్లీష్ చిన్నవాడిని కాబట్టి ఆ ప్రేమ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించేలాగా జరిగింది. ఇంగ్లీష్ మీడియం నన్ను చేర్పించారు. 10th క్లాస్ వరకు నేను ఇంగ్లీష్ మీడియం చదివినాను. కానీ 10th క్లాస్లో ఏమైందంటే చిన్నవాడిని కదా, నన్ను ఎక్కువ ప్రేమించారు కదా, అదేమైందంటే అల్లరికి ఎక్కువ దారి తీసింది. అల్లరి చేస్తూ 10th క్లాస్ నేను స్కూల్ అద్దాలు పలగొట్టి స్కూల్లో నుంచి సస్పెండ్ అవ్వడం జరిగింది. అదే రీతిగా నేను స్కూల్ సస్పెండ్ అయినా కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ నేను స్కూల్కి పోకుండానే రాయడం జరిగింది. స్కూల్కి పోనప్పుడు ఇప్పుడు స్కూల్కి పోయేటోడు రాస్తేనే చదువు రానోడు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా నేను స్కూల్కి పోలేదు, 6 నెలల నుంచి సస్పెండ్ అయ్యి నేను ఇంట్లోన్నాను. నా సంగతి ఏంది, నేను కూడా యథారీతిగా ఫెయిల్ అయినాను. కానీ ప్రభు మహాకృప ఏంటంటే స్కూల్కి పోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయినారు. దాదాపు ఒక 6-7 ఫెయిల్ అయినారు. కానీ నేను స్కూల్కి పోకుండా కేవలం ఒక సబ్జెక్టే ఫెయిల్ అయినాను. అందరూ అనుకోవచ్చు ఇటు ఫెయిల్ కూడా ఇంత గొప్పగా చెప్పుకున్నంటే, నిజంగా 6 నెలల నుంచి స్కూల్కి పోకుండా, పెన్ను పట్టకుండా, ఏం చేయకుండా నా ప్రభు నన్ను పాస్ చేసిన. అప్పటి నుంచే ప్రభుకి నా పట్ల ఒక ప్రణాళిక ఉండి నేను మొదటిగా ఫెయిల్ అయినాను. తర్వాత సప్లీలో పాస్ అయ్యి దేవుడు నన్ను నిలబెట్టిండు. కాలేజీకి వెళ్ళినాక ఎట్లుంటుంది అందరికీ, అది చేయాలి ఇది చేయాలని ఆ వైబ్ ఉంటుంది కంపల్సరీ. అదే రీతిగా నా జీవితం కూడా టీనేజ్లో అందరు ఖరాబ్ అయ్యేది ఆ యవన కాలం. ఇంటర్ నుంచి 10th నుంచి, ఇప్పుడు 10th క్లాస్గా చిన్నపిల్లలే ఖరాబ్ అవుతారు. కానీ నా టైంలో 10th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వరకు ఆ లైఫ్ చాలా ముఖ్యమైన లైఫ్. కానీ అదే లైఫ్ నేను ఏం చేసుకున్నానంటే, మా ఏరియాలో కాలేజ్ కాకుండా దూర ప్రాంతానికి సిటీకి వెళ్ళి అక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినాక అక్కడ నుంచి అలవాట్లు మొదలైనవి. అక్కడ మొత్తం మాస్ అంటే ఆ కాలేజ్ టైంలో సిగరెట్ తాగడము, మెల్లమెల్ల మందు అలవాటు చేసుకోవడము, అలాగా కొనసాగిన జీవితం నాది. అయితే మీకు ముఖ్యంగా చెప్పాలంటే నాకు సిగరెట్ అంటే చాలా ఎలర్జీ. ఎందుకు ఇప్పుడు అనొచ్చు కదా మీరు, ఇప్పుడే సిగరెట్ తాగినాను. నిజం చెప్పాను, నాకు సిగరెట్ అంటే చాలా ఎలర్జీ. కానీ ఆ సిగరెట్ ఎందుకు నేను మత్తునైపోయినాను. ప్రతిరోజు నా ఏజ్ ఎంతనో మీకు తెలియదు, చాలా చిన్నవాడిని నేను. నా ఏజ్ ఇప్పుడు నాకు 31 సంవత్సరాలు. కానీ నేను 15 సంవత్సరాలు కాకముందే నేను సిగరెట్ తాగడం, మందు తాగడం నేను మొదలుపెట్టాను. అంటే 10th క్లాస్ నుంచే ఇంటర్ నుంచే నేను మొదలుపెట్టినాం ఈ మందు తాగడం, ఈ సిగరెట్ తాగడం ఇంటర్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. సిగరెట్ నేను ఇందాక చెప్తున్నా కదా, నాకు సిగరెట్ ఎందుకు అసూయ అని చెప్పినా కదా.
మా డాడీ సిగరెట్ తాగుతుండే, మా డాడీ మందు తాగుతుండే. ఎప్పుడైతే మా డాడీ ఇంట్లో కూర్చొని సిగరెట్ తాగుతున్నానో నేను అనుకున్నాను, నేను ఏదైనా చేయాలి కానీ ఈ సిగరెట్ని మాత్రం ముట్టుకోవద్దు. నేను ఏం చేసినా సరే ఈ మందును మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పి మా డాడీ తాగుతుంటే దాన్ని అసహించుకునేది ఆ టైంలో. కానీ ఏ రీతిగా ఆ సిగరెట్ నా దగ్గరికి వచ్చిందో తెలియదు. ఏదైతే నేను అసహించుకున్నానో ఆ అసహ్యం నాకు ఇష్టంగా మారిపోయింది. ఆ సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ, ఇంటర్ కాలేజ్లో గొడవలు. మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఇంటర్ కాలేజ్ పోయినప్పుడు దాదాపు నేను 10 రోజుల్లో 15 రోజులే కాలేజీ పోయినా అంతే. మిగతా రోజులన్నీ రోడ్ల మీద తిరగడము. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తే కూడా ఆ బోర్డ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ చింపేసి, అంటే పోగా ఇష్టం లేక ఆ హాల్ టికెట్ చింపేసి పోయి మందు తాగడము, అలాంటి బ్రతుకున్నది. అలాగే లైఫ్ కొనసాగుతుంది. ఇంటర్వ్యూ వేసినాను. ఇంట్లో తల్లిదండ్రులు తెలియదు నేను కాలేజ్ పోతున్నాను అనుకుంటున్నాను. నాకు బట్టలు ఇప్పించరు, షూ ఇప్పించరు, అన్ని ఇప్పించరు. వాళ్ళు ఏమనుకుంటారంటే కాలేజ్. కానీ నా తల్లిదండ్రులు నేను ఏం చేస్తున్నా తెలుసా, మోసపుస్తూనే ఉన్నా. దాదాపు సెకండ్ ఇయర్ వరకు మోసపుచ్చిన. బయటికి పోవాలని కాలేజ్ అని చెప్పడము, చార్మినారు, అటు మక్కా మసీదు, అంటే కాళ్ళు మంచి చూసే ప్లేన్లు, గోల్కొండ, అటు అన్నీ తిరగకుండా హైదరాబాద్ తిరగకుండా ఉంటుండే. అదే రీతిగా జీవితం కొనసాగుతుంది. ఇక టీనేజ్లో అందరికి కావాల్సింది ఏందో ఒకటి వస్తుంది, ఈ మత్తుతో సహా అమ్మాయిలు, ఇంకోటి గొడవలు. నా జీవితం కూడా అంతే. కాలేజీలో గొడవలు స్టార్ట్ అయినాయి. కాలేజీ నుంచి సస్పెండ్ చేసి అక్కడ కూడా సస్పెండ్ అయినాను. ఇక జీవితం చిల్లరతనం. ఇక స్నేహితుల వెంబడిపడి తిరగడము, చేయడము, అలాగా నా జీవితం దాదాపు 15 సంవత్సరాలు నా జీవితాన్ని మొత్తం ఎంజాయ్మెంట్కే చేశాను. నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. నా జీవితం మొత్తం 15 సంవత్సరాలు ఓన్లీ ఎంజాయ్మెంట్. 365 రోజులుంటే 15 సంవత్సరాలు గడిచిన 15 సంవత్సరాలు 365 రోజులు ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎవరితో కొట్లాడదాం, ఎవరిని ముంచుదామని నా బ్రతుకుంటుండే. మీరు వింటున్నారా? 15 సంవత్సరాలు ఎంత జీవితం నాశనం అయిపోయింది, ఎంత లైఫ్ నాశనం అయిపోయింది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇంత లైఫ్. అలాగే 15 సంవత్సరాలు నా జీవితంలో, ఆ 15 సంవత్సరాలు జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. సాక్ష్యం అనేది ఎంత చెప్పినా సరిపోదు, కానీ దాంట్లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పాలి. ఏ రీతిగా నేను పాపంలో పడిపోయాను, ఏ రీతిగా నేను రక్షణ పొందుకున్నానని కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు. అయితే ఆ 15 సంవత్సరాల జీవితంలో ఇంటర్కి వచ్చిన, ఇంటర్లో అయిపోయింది. ఈ తర్వాత మా నాన్నకి ఎదురు తిరగడం మొదలుపెట్టినాను, మా నాన్నను కొట్టడం మొదలుపెట్టినాను, మా అమ్మను కొట్టడం మొదలుపెట్టినాను. ఇంట్లో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా డిస్టర్బ్ అయిపోయాను నేను మొత్తం. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినాయి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నా వల్లనే అయినాయి. బైక్ కావాలని నేను ఇంట్లో కొట్లాడాను, ఇప్పిస్తాను. కానీ నేను ఆగకుండా మా డాడీని ఘర్షణ పడడం జరిగింది, కొట్లాడడం జరిగింది. మా డాడీని కొట్టడం జరిగింది. నాకు డబ్బులు కావాలి, నాకు బైక్ కావాలి, నాకు బండి కావాలని చెప్పి ఇక తల్లిదండ్రులను దూషించడం జరిగింది. వాళ్ళు నాకు అది ఇప్పిపోయే వారికి వాళ్ళ మీద గొడవ పెట్టడం, కొట్టడం జరిగినప్పుడు వాళ్ళు నా మీద కేసు పెట్టారు. మొదటిసారిగా 2012 డిసెంబర్ 25 నా జీవితంలో ఒక ఊహించలేని రోజు, అది ఊహించలేని సంవత్సరం. ఎందుకంటే 2012 డిసెంబర్ 25 రోజునే నా జీవితం నాశనం అయిపోయింది. నా తాగుడు అన్నాను కదా, తాగుడు నా లైఫ్లోకి వచ్చేసింది. ఇంకా అంటే నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది, నా కుటుంబం దూరం అయిపోయింది. 2025 రోజు నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజే నేను పోలీసుల చేతుల దెబ్బలు తినడం జరిగింది. ఆ రోజు నా లైఫ్లో నిజం చెప్పలేని ఆ దినం అన్ని, ఎందుకంటే అంత గుర్తుపెట్టుకున్నట్టే అర్థం చేసుకున్నా. ఆ రోజు నేను ఎన్ని స్ట్రగుల్ పడ్డాను. ఇక అదంతా అయిపోయింది. ఇంట్లో గొడవలు అయినాయి. నన్ను పిఎస్లోకి వెళ్ళి తీసుకొచ్చారు. ఇక పోలీస్ స్టేషన్ వేసిన ఎట్లుంటాడు, ఇక పగ. మిగతా వాళ్ళు ఎవరి మీద పగబెట్టి, బయట వాళ్ళ మీద పగబెట్టుకున్నాను. నేను ఎవరి మీద పగబెట్టుకున్నాను? నా తండ్రి మీద పగబెట్టుకున్నాను, నా అక్కల మీద పగబెట్టుకున్నాను. నన్ను ఇట్లా చేస్తారా అని చెప్పి వాళ్ళ మీద పైన వాళ్ళ గొడవలు పట్టడం, మా అక్కలను కొట్టడం, మా డాడీని కొడితే ఈ పనులన్నీ ఇరిగిపోయినాయి. ఏ కుమారుడైనా చేస్తారా అట్లా? కానీ వాక్యం చెప్తుంది నీ తల్లిని సన్మానించి. కానీ నేను ఎప్పుడు అట్లా సన్మానించలేదు. నా తండ్రిని కొడితే ఈ పనులన్నీ ఇరిగిపోయినాయి. తర్వాత కుటుంబం విడిపోయింది. కుటుంబం విడిపోయినాక నేను డిస్టర్బ్ అయిపోయినాను. మా డాడీకి 2 భార్యలు. సరే మా అమ్మ నన్ను పట్టుకొని, చిన్నోడు కదా, అయ్యో ఆగమవుతాడు కదా అని చెప్పి మా అమ్మ నన్ను చూసుకుంటూ, కుటుంబం విడిపోయినప్పుడు మా డాడీ అన్నాడు, నువ్వు నాతో ఉంటావా, వానితో ఉంటావా, నన్ను కొట్టినంతో ఉంటావా అని అన్నప్పుడు నా తల్లి అన్నది, తల్లి కడుపు కదా, నా తల్లి ఏమన్నదంటే, లేలే చిన్నోడు ఆగమైపోతాడు, అందరి పెళ్ళిళ్ళు అయిపోయినా, అందరు బాగానే ఉన్నాడు, చిన్నోడు ఆగమవుతాడు. కానీ నా తల్లి మనసు ఎవరికైనా ఉంటుంది కదా, ఆ తల్లిలో తెలుసు. అయితే నా తల్లి నన్ను పట్టుకున్నది. అలాంటిది నన్ను పట్టుకున్న తల్లి నేను ఏం చేసిన, ఇక కథం ఆ మత్తుకి బానిస అయిపోయి, సిగరెట్లకు బానిస అయిపోయి, ప్రతిరోజు మత్తు, 15 రోజులు మత్తు. ఒకటే కాదు, గొడవలు. ఇంకా నేను ఎక్కువ గంజాయి దగ్గరికి పోలే, కానీ గంజాయిని తీసుకుందామని అనుకున్నాను. దాదాపు ఒక 5 సార్లు గంజాయిని తాగినాను. కానీ ఎందుకో తెలియదు ప్రభు, నేను ఏదైనా ఇష్టపడితే దాన్ని వదిలిపెట్టలేను. నేను ఏదైనా నాకు అలవాటైతే దాన్ని అస్సలు వదిలిపెట్టాను. నా ప్రభుకి అది తెలుసు అనుకుంటా. వీడు ఏదైనా దేని మీదైనా ఫోకస్ పెడితే దాన్ని వదిలిపెట్టలేడు. అది పగైనా సరే, ఏదైనా సరే, అది చెడ్డవాడైనా
నేను గంజాయి తాగుదామని పోయినాను, ఫస్ట్ సారి తాగినాను, అది నాకు పడలేదు. సెకండ్ సారి తాగినా నాకు పడలేదు. అట్లా దాదాపు 5 సార్లు గంజాయి తాగినాను. 5 సార్లు అది నా బాడీని తిప్పి కొట్టేసింది. అంటే నా బాడీలో జ్వరం రావడము, వామిటింగ్ కలగడము, లేకపోతే నా ఫేస్ ఉప్పిపోవడము, ఏదో ఒక రీతిగా గంజాయి తాగినప్పుడల్లా నాకు ఒకటి ఆ ఎఫెక్ట్ వస్తుంది. అరౌండ్ నేను అంతే 5 టైమ్స్ అంతే ఎంతో తాగినాను, కానీ ఎప్పుడూ నాకు ఆ గంజాయి పడలేదు. ఒకవేళ ఆ గంజాయి నాకు అలవాటు అయితే నిజం చెప్తాను కదా, బహుశా ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ ఉండలేకపోతున్నామను. ఎందుకంటే నేను దేనికైనా అలవాటు పడితే దాన్ని వదలలేను. అలాంటి మనస్తత్వం నాది. కానీ ప్రభువుకి తెలుసు కదా, అరే ప్రవీణ్గా నువ్వు దీనికి అలవాటు పడితే ఉండలేవురా బాబు అని చెప్పి నా ప్రభువుకి అన్నీ తెలుసు. అందుకే ఆ గంజాయికి నా స్నేహితులు అంటే నాకు తెలిసిన వాళ్ళు, మా అన్నలు కొందరు ఉన్నారు మా ఏరియాలో, వాళ్ళందరూ ఎంత అలవాటు చేసుకునేది, నాకెందుకైతే అది అలవాటు కాలేదు. అదే రీతిగా ఇక నేను ఆ మత్తు అంటారు కదా, ఇక మంద అయితే పిచ్చి కుక్కలే కదా అవుతుండే. అందరు మందు తాగితే గింత తాగుతారు. కానీ నేను మందు తాగితే ఎట్లా తాగుతున్నా అంటే ఈ పీకల వరకు తాగుతుంది. ఇక్కడ పడతారు అందరు కోటరో 1/2 90 లేకపోతే అంత తాగుతారు. కానీ నేను తాగుతా ఎట్లా తాగుతా అంటే ఈ పీకల వరకు తాగుతా. అలా తాగినాక కూకొని ఉంటామా చెప్పండి, ఎవడు ఉండడు. ఒక నిజమా కాదా? తాగినాక ఎవరైనా తాగుబోతులు ఉంటే మీరు ఎంతోమంది చూడవచ్చు తాగుబోతులు. ఫస్ట్ ఏమో పిల్లిలాగుంటారు, తాగితే ఏమవుతారు, లోపల ఉన్న విశ్వరూపం బయటకు వస్తుంది. అలాగే నా జీవితం కూడా అంతే. తాగంగానే ఏమవుతుందంటే నాలో ఉన్న అందరికేమో కొంచెం వస్తుంది విశ్వరూపము, కానీ నేనేమైపోతున్నా అంటే ఒక సైకో అయిపోతుండే. తాగని ఒక సైకో అయిపోయి ఆ తాగిన బీర్ సీజన్తోనే నెత్తిని మీద కొట్టుకుంటుండే. బహుశా నా ఫోటోలో నేను మీకు పెట్టడం జరుగుతుంది. నాకు గుండు ఉంటుండే మొత్తం, ఎప్పుడు నేను గుండె మీద ఉంటుండే. అనే సీజన్ నెత్తి మీద కొట్టుకున్నప్పుడు ఇవన్నీ పలిగిపోతుండే. దాదాపు ఈ నెత్తి మీద దాదాపు కొన్ని 100 సీసాలు పలగొచ్చు 15 సంవత్సరాల నుంచి. అంటే అందుకే నన్ను సైకో అంటుండే. ఇక తాగగానే నాకు ఉంటే మొదటిగా ఒకటి డ్యాన్స్ అయిన ఉండాలి, ఒకటి కొట్లాట అయిన ఉండాలి, ఒకటి నా నెత్తి మీద సీసాలైనా వలగాలి. అప్పుడే నాకు మనసు అంటే సైకో అంటారు కదా, అలాంటి సైకో తత్వం కలిగిన వాడిని నేను. అయితే ఇలా కొనసాగుతున్నప్పుడు ఇట్లా నెత్తి మీద సీసాలు కొట్టుకుంటే ఎవడే అందరూ ఏం చేస్తారు, అబ్బా బాగా కొట్టుకున్నావంటారా, లేదా మంచిగా కొట్టుకున్నావంటారా అనరు కదా ఎవరు. అట్లా భయపడుతుండే సీసాలు కొట్టుకున్న స్నేహితులు భయపడుతుండే, వీడేంద్రబాబు ఇంత సైకో కూడా ఉన్నాడు, వీడేంద్రబాబు ఇట్లున్నాయి. నాకు అది నచ్చుతుండే భయం. అబ్బా అని తర్వాత చిన్న కొట్లాటలు మొదలైనవి. అబ్బా కొట్లాటలు బాగున్నాయిరా. అలాగా మెల్లమెల్లగా ఈ 15 సంవత్సరాలు ఈ రీతిగా సాగిపోయింది. ఆ 15 సంవత్సరాలు జరిగిన కొన్ని సంగతులు చెప్తాను అన్నా కదా. ఈ మందు అలవాటు అయిపోయింది, ఈ సైకో లెక్కలు అలవాటు అయిపోయింది. నెత్తి మీద సీసాలు కొట్టుకొని ఆ రక్తాలు గారితే మీకు తెలుసో తెలియదు. నెత్తి మీద సీసాలు కొట్టుకున్నప్పుడు మొదటిసారిగా ఆ సైకోతనానికి ఆ మత్తు ఎక్కి ఆ సైకోతనానికి నెత్తి మీద సీసాలు కొట్టుకున్నప్పుడు సీసాలు వలిగిపోయి ఆ నెత్తి మీద రక్తాలు వెళ్తుండే. అనుకోంగా నేను మత్తులో కొంచెం ఇట్లా కొట్టుకున్నప్పుడు ఇది పలిగిపోయి ఇక్కడ మీ మరక కనబడుతుంది, క్లారిటీగా వీడియోలో వస్తుంటుందో నాకు తెలియదు. కానీ ఇక్కడ పలిగిపోయి రక్తం గాడుతుంటే ఆ రక్తాన్ని ఇట్లా తీసుకొని తాగుతుండే. ఇట్లా మన స్నేహితులు అంటున్నారు, ఏంది బాయి నువ్వు ఇంత ఘోరంగా ఉన్నావని. అలాగే కొనసాగుతున్న జీవితం. ఇక ఉట్టిగుంటుందా మంద అయితే గొడవలు అయినాయి అని చెప్పినా కదా. ఇక గొడవలు అయినప్పుడు ఏమైంది, పోలీస్ స్టేషన్ గుట్టినే ఉంటాము, పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇక యథారీత తదాపద అంటారు కదా. ఇక నా బతుకు పోలీస్ స్టేషన్ వైపు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఏం చేస్తారు, అందరూ పూలదండ వేస్తారా, వేయరు కదా. ఏం చేస్తారు మీ అందరు తెలుసు. కంపల్సరీ అక్కడ మనకు ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేస్తారు. పూజ అంటే ఏదో తెలియదు కదా. ఎట్లయినా మనకు కోటింగ్ ఉంటుంది కదా, ఆ కోటింగ్ చేసి మనం పంపిస్తారు. ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పోయినా పొద్దున పోతే సాయంత్రం వస్తుండేవాడిని. అలాగే నా జీవితం సాగిపోతున్నప్పుడు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు దెబ్బలు తింటున్నాను చెప్పినా కదా, బాగా దెబ్బలు తింటున్నాను కదా. ఆ దెబ్బలు తట్టుకుంటేందుకు నొప్పులు అవుతుండే. వాళ్ళు ఇట్లా పెట్టి కొట్టినప్పుడు దీని మీద పడ్డప్పుడు ఇవి ఇంత ఉబ్బిపోతుండే. ఉబ్బిపోయినప్పుడు ఉట్టినే ఉంటుందా, నొప్పులు కావా, ఈ నొప్పులు తట్టుకోవాలి, ఏం చేయాలన్నప్పుడు ఒక అన్న ఉంటుండే, నాకు తెలిసిన ఒక అన్న, నా మంచి కొడుకున్న ఒక అన్న చెప్పిండు, అరే కిచ్చా ఇట్లా ఇట్లా చేస్తే బాడీ మంచిగా అవుతుందిరా. ఎట్లా అన్న నువ్వు మంచి రౌడీ కావాలరా, నీలో ఉన్న మంచి ధైర్యం ఉందిరా, నువ్వు మంచి ఫైటర్ అవుతావురా. అదేనంటే సరే మళ్ళీ కావాలంటే మనం బక్క చిక్కిన వాళ్ళము, మనం ఏం చేయాలన్నా, ఈ పోలీసు కొట్టిన దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం, ఎట్లా చేయాలన్నా అన్నాను. అంటే ఇది చేయరా అన్నారు. ఏదో తెలుసా, ఈ మాట సరిగ్గా అయినండి. సరే అని చెప్పి సరే అన్న చేస్తా అన్న. ఏంటిదన్నా అన్న ఇట్లా చేయరా అంటే సరే ఏం చేయాలన్నప్పుడు మా ఇంటికాడ మేతరోళ్ళు తెలుసా మీకు, మేతరోళ్ళు అంటే ఏమో ఎలకలోళ్ళు అంటారు కదా, అదే పందులు కోసేటోళ్ళు అంటారు కదా, మాకు తెలిసి అన్న వాళ్ళు ఉన్నారు. అన్న దగ్గర పోయినాను, అన్న ఇట్లా పంది రక్తం తాగితే మనిషి గట్టిగా అవుతాడంట కదన్నా, నిజమేనా అన్న అంటే అవునరా బాగుంటాయి మంచిగా, అంటే మనిషి గట్టిగా ఉంటారు రా అన్న. అయితే సరే నేను తాగుతాన్నా అన్న. ఏంటి అర్థమవుతుందా, రక్తం. పందిని ఎట్లా చంపుతారో మీకు తెలుసా, దాన్ని చంపుతప్పుడు ఫస్ట్ గొంతులో కత్తి గుస్తాడు, కత్తి గుచ్చి దాని పానం పోయినాక అప్పుడు దాన్ని మిగతా కార్యక్రమం చేస్తారు. అలాగా నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను పోయినప్పుడు ఎట్లా కోస్తారో నాకు తెలియదు, ఇట్లా కోస్తారు అనుకున్నాను నాకు తెలియదు. నేను ఒక గ్లాస్, మన జంబో గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తీసుకుపోయినాను, అన్నం అని ఇచ్చినాను.
దాని గొంతులో గుచ్చి ఆ రక్తం చూస్తాను ఇట్లా బయటకు చెల్తుంటుంది కదా, చెల్తుంటే ఆ రక్తాన్ని ఇట్లా పట్టేసి దాని మెడ మీకు ఇట్లా పట్టి నాకు తెచ్చిచ్చింది. కాఫీ కాదు, టీ కాదు, ఇదేం కాదు, రక్తం వేడి వేడిగా ఉంది. నాకేం అప్పుడు సైకో అని చెప్పినా కదా, నాకు అవన్నీ ఏం లేవు. తీసుకున్నా, గుట్ట 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 తాగేసిన, నోట్ల బియ్యం గింజలు వేసుకున్నా. రక్తం తాగినాక నార్మల్గా రక్తం బయట పడితే ఏమవుతుంది? గడ్డలు కట్టిపోతుంది. మీరు ఎప్పుడైనా చూసినట్టు లేదు, మన రక్తం బయట పడితే గడ్డలు కడుతుంది. ఆ రక్తం లోపల పోయినా అట్లనే గడ్డలు కడుతుంది. అట్లా గడ్డలు కట్టకుండా ఉండాలంటే మన బాడీ వేడి కావాలి. అలా అని 5 కిలోమీటర్లు ఉరకాలి. మా ఏరియాలోకి పోయి ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ చుట్టూ 5 కిలోమీటర్లు అది ఉరికినాక ఈపు ఒక కట్ట కొడితే ఇరిగిపోయి అంత గట్టిగా అయింది ఈపు. అంటే అంత నీకు అర్థమైపోతుంది ఆ టైంలో. అలాగే నేను రక్తం తాగుతుండే, పంది రక్తం తాగి పోలీస్ స్టేషన్ పోతే దెబ్బలు తింటుండే వస్తుండే. ఏ కొట్లాటలు, ఈ వీధిలో నేను పెద్ద రౌడీ తోపు అని చెప్పుకోను, కానీ వీధి రౌడీ లెక్క తిరుగుతుండే. షాపులలో పోతుండే, వాడిని కొడుతుండే, వీడిని కొడుతుండే. ఈ పేరు ఏదో బాగా నచ్చింది, బాగుంది, అబ్బా కిచ్చా అని పేరు వచ్చింది. సరే అని చెప్పి తాగుకుంటా చేసుకుంటా వాడిని ముంచుడు, వీడిని ముంచుడు, వాడిని ముంచుడు, ముంచుడు, కొట్టుడు, లేకపోతే ఏదో ఒక రీతిగా ధనం సంపాదిస్తుండే. ఇలాగ కొనసాగుతున్న జీవితం. ఇట్లుండడం ఏమంటారు అందరూ? మంచోడు అంటారా? అయితే అయ్యో అదే అంటారా? లేలే, ఏం బతుకురా అనేది నా ముంగట ఎవడు అనపోతుండే, ఏం బతుకురా అనేది, ఏం జీవితం రానిది అని చెప్పి బయట అనుకుంటుండే. నేనేమనుకుంటే తెలుసా, ఎవడైనా అంటే నేను అని మీది పోతా, అన్ని కొట్టేసి ఇన్ని కొట్టేస్తా అనుకుంటుండే. అలాగా ఆ మాటలు అంటున్నప్పుడు నా తల్లి దగ్గరకు వచ్చి అంటుండే, ఏమంటుండే, ఏం కమలమ్మ నీ కొడుకు ఇట్లా గాడ కొట్లాడుతుండు, నీ కొడుకు గాడిని కొట్టిండు, నీ కొడుకు పిఎస్లో పోయినంట అనేవంటే తల్లికి సంతోషమా? చెప్పండి, తల్లికి సంతోషం? ఏ తల్లికి సంతోషం ఉండదు కదా. గుర్తుపెట్టుకోండి, నా తల్లి బాధపడుతుండే, కానీ నాకు చెప్పకపోతుండే. ఎందుకంటే నేను సైకో కదా, పిచ్చోండి కదా, అంటే చిల్లరగానే అయ్యాం. నా మైండ్ నా చేతి ఉండిపోతుండే, నా తల్లిని కొట్టినోని కదా. ఇక అట్లా మా అమ్మ నాకు చెప్పిపోతాడు, వీడు ఇంకా ఎంత పిచ్చోడు అవుతాడు అని చెప్పి. మా ఏరియాలో నేను ఉంటున్న ఏరియాలో గట్కేసెస్ ప్రాంతం ఈడబ్ల్యూఎస్ కాలనీ ఏరియాలో రాత్రి నేను తాగొస్తే నాకు ఏ టైం మూడు ఎప్పుడు ఉంటుందో తెలియదు. రాత్రి 12-1 గంటలకు వచ్చి బయట బాక్సులు పెట్టుకొని డ్యాన్స్ ఎగుడుతుండే. 12 గంటలకు 1 గంటలకు ఎవడు వచ్చి నేను భయపడిపోతుండే. ఏం చేసుకోపో అంటుండే. మా ఇంటి ముంగటే అడ్వకేట్ ఉంటుండే, మా ఇంటి ముంగటే. ఏం చేసుకున్నా నాకు పోయింది, ఏమేం చేసుకోరు. 12 గంటలకు బాక్స్ పెట్టుకొని ఎగుడుతుండే. పోలీసు వాళ్ళు వస్తే తీసుకుపోతారు, మళ్ళీ వచ్చి కొడతారు. అది అంటే అట్లాంటి మూర్ఖత్వంతో ఉంటుండే. ఎవడైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదకి పోతుండే. ఇక ఇట్లుంటే ఏమంటారు, అమ్మ వీని దగ్గర కూడా ఎందుకు బాబు, వీడు పిచ్చి కుక్కలు అంటాడు, వీని దగ్గర. ఎవడైనా నా మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఇంటి మీద వాళ్ళు ఎత్తేస్తుండే. పోయి నిజం చెప్పాలంటే పోయి వాళ్ళ ఇంటి ముంగట మూత్రం పోస్తుండే. డైరెక్ట్ గేట్ కాడ ఏం చేసుకోపోరని గేట్ కాడ మూత్రం పోస్తుండే. అలాంటి విధంగా నా దగ్గరికి ఎవరు రాకపోతుండే. ఇవన్నీ ఇది నాకు నచ్చింది, అబ్బా ఇది కూడా భయపడుతున్నారు అని నేను అనుకున్నాను. కానీ అది రాను ఏమైందంటే అదొక పిచ్చి కుక్క బతకని నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పుడేమో నేను ఏదో రౌడీ గిది అని అట్లా అనుకున్నాను. అట్లా గొడవలు పోతున్నా, పిఎస్లో పోతుంటే ఇక మాకు ఒక డీలింగ్ వచ్చింది. ఆ డీలింగ్లో ఏం చేయాలంటే మేము అప్పటికే గొడవలు చేసుకుంటా, చిన్న చిన్న గొడవలు చేసుకుంటా, చిన్న చిన్న సెటిల్మెంట్ చేసుకుంటా, అన్నయ్య బెదిరించుకుంటూ తినుకుంటుండే. ఇవైతే కావు, గిట్లయితే కావు అని చెప్పి ఒక డీలింగ్ వచ్చింది. ఒక వ్యక్తిని కొట్టాలి, సంపొద్దు, కొట్టాలి. ఎలా కొట్టాలంటే నడుములు ఇరిగిపోవాలి, కాళ్ళు ఇరిగిపోవాలి, అతను లేవద్దు అని చెప్పి డీలింగ్ వచ్చింది. ప్రతి ఒక్క దానికి సాక్ష్యం. నా ఏరియాలో కూడా సాక్ష్యాలు ఉంటాయి, అంటే ఉన్నవారు ఉన్నారు. అయితే ఆ డీలింగ్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అప్పుడు మమ్మల్ని నమ్ముతారు ఎవరైనా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో ఇట్లా డీలింగ్ చేస్తుంటే నమ్మరు ఎవరు నమ్మరు. మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది, డీలింగ్ ఆలోచన మీకు రావచ్చు. మా ఏరియాలో కొందరు ఉన్నారు రౌడీలో, అంటే మర్డర్ చేసి కొందరు ఉన్నారు. మేము వాళ్ళని చూసి, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళని చూసి మేము వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాం. ఎస్, మనం ఇట్లా కావాలి, మనం ఇట్లా మర్డర్ చేయాలి, మనం కూడా సెటిల్మెంట్ చేయాలి అన్నట్టు మాకు వాళ్ళని చూసి మేము ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటుండే. అలాగే మా జీవితం కూడా అట్లనే, ఇట్లా మనం కూడా మర్డర్ చేయాలరా, లేకపోతే డీలింగ్ చేయాలరా అని చెప్పి అలాగొచ్చి మనకి ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. మంచి ఉన్నాం కదా, అంటే ఫస్ట్ ఎంతో అంత తీసుకో, మనం చేస్తే ఆ భయం ఎట్లుండాలో చూపిద్దాం అని చెప్పి మన మైండ్ అట్లుండే. సరే అని చెప్పి మా ఫ్రెండ్ ఎంతనో అప్పుడు దాదాపు నాకు తెలిసి 5,000-10,000 తీసుకొచ్చిండు. తాగినాం, చేసినాం. నెక్స్ట్ డే ఆ ఫీల్డ్లోకి పోవాలి, ఆ వ్యక్తిని కొట్టాలి, నడుము కాల్చి ఇరగొట్టాలంటే ఏం పైన స్కెచ్ చేసుకొని రెడీ ఉన్నాం. అప్పుడే ఆ నెక్స్ట్ డే పోదాం అనుకున్నాను. ఈరోజు మా అక్క ఫోన్ చేసి అరే నీకు సంబంధం చూసినాము, పెళ్ళి చేసుకోవాలను. సంబంధం చూసిరా, పెళ్ళి చేసుకోవాలా అనుకున్నా. అప్పటికే నన్ను ప్రేమించిన అమ్మాయి వదిలిపెట్టింది. మనకు జర ఎట్లుంటుంది లోకంలో తిరిగినోనికి, ఎట్లా కావాలి అమ్మాయిలు, మంచిగా ఉన్న అమ్మాయిలు కావాలనుకుంటామా, లేకపోతే పబ్బులతో తిరిగటే అమ్మాయిలు, జీన్స్లు అవి వేసుకునే అమ్మాయిలు కావాలనుకుంటా. అంటే నాలంటోనికి యథారీతిగా నేను జీన్స్లు వేసుకునే అమ్మాయి కావాలి, పాష్గా ఉండాలి,
అట్లుండాలని నేను కోరుకున్నాను. ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి నా ఈ లెక్కలు చూసేవారికి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఆ అమ్మాయి వదిలిపెట్టి పోయింది. ఇక నాకు ఇక ఎవరో దొరికిన ఎవరైతే ఏంది సి అని చెప్పి మన మత్తులో ఉంటుండే కదా. సరే మీ ఇష్టం అని చెప్పినాను. ఒక అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసారు. ఇక వద్దురా బాబు, ప్రభు ఆలోచన ఎట్లుంది నాకు తెలియదు కానీ ఇక నేను రాను. మా ఫ్రెండ్కి చెప్పినాను, లే బ్రో నేను రాను బ్రో, ఇక మీరు కానివ్వండి, మీకు కావాలంటే ఆ పైసలు ఏదో ఉంటాయి అవి ఇచ్చేస్తా, ఇక నేను రానని చెప్పి ఆ డీలింగ్ నుంచి బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చినాక పెళ్ళి అయిపోయింది. పెళ్ళి ఇప్పుడు నాలంటే కొన్ని పిల్లని ఇస్తారా? ఎవరిని ఇస్తారా పిల్లని? ఎవరు నాలంటే పిల్లని ఇయ్యరు. ఈ పిల్లని ఇవ్వమన్నప్పుడు ఏం చేస్తారు? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళి ఇవ్వమంటారు. అట్లా నా గురించి మా ఇంట్లో దాదాపు ఒక 10-15 అబద్ధాలు ఆడిరు, పెళ్ళి చేసారు. ఎలాంటి అమ్మాయి తెలుసా? ఎలాంటి అమ్మాయి చెప్తే మీరు షాక్ అవుతారు. ఆ అమ్మాయి లోకం తెలియదు, ఆ అమ్మాయికి ఏం తెలియదు. నేను సైకోని పిచ్చోని, ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఆ అమ్మాయికి సిగరెట్ వాసన తెలియదు, మందు వాసన తెలియదు. నేను వీటి మీదే బతికినోని. అంటారు కదా, మన ఆలోచనలు ఒకటి, ఆయన ఆలోచనలు ఒకటి కదా. మా ఇద్దరిని జత చేసిండు, మా ఇద్దరిని జత చేసిండు. ఇంకా మా సంగతి చెప్తే మీరు షాక్ అవుతారు. ఈ పనికి మాలినోని, ఈ పందిగాని లాంటి బైబుల్ ట్రైనింగ్ చేసిన అమ్మాయి, బీటీహెచ్ 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉండి బైబుల్ని మొత్తాన్ని తెలుసుకొని ఉన్న అమ్మాయిని ఎవరిని కట్టగట్టిండు దేవుడు? ఎవరిని కట్టగట్టిండు? ఈ పనికి మాలినోనికి. నేను అనుకున్నా, ఘీయమ్మా నేను ఎట్లుంటాను, గామె ఎట్లాంటిది, గామెకు నా రేంజ్ అయింది, గామె రేంజ్ అయింది అని చెప్పి అనుకున్నాను. సరే ఇంట్లో పెళ్లి చేస్తారని చేసుకున్నాను, అయిపోయింది సట్ అని చెప్పి అనుకున్నాను. పెళ్ళైనాక మారుతారా అనుకుంటారు, నిజమే కదా. పెళ్ళికి వినకపోతే అనుకోక గంత కట్టరురా ఇది అంటారు కదా, అట్లా నాకు కట్టిరు. వీడు అట్లయినా ఉంటాడని. కానీ పెళ్ళైనాక కూడా మారలేదు. సరే పెళ్ళైనాక మారకపోతాడు, ఇంకొక తర్వాత నెక్స్ట్ ఉంటుంది. ఏముంటుంది నెక్స్ట్? కొడుకు పుడతాను, పిల్లలు పుడతాను, మారుతాను. కొడుకు పుట్టిండు, మారలేదు. బిడ్డ పుట్టిండు, మారలేదు. నా కొడుకు చెప్తున్నా కదా, నా కొడుకు పుట్టినాక నా కొడుకు అరౌండ్ ఒక 2 years వచ్చినప్పుడు, నీకు ఫోటో కూడా పెడతాను చూడండి. ఇప్పుడు నా కొడుకు 2 years వచ్చినప్పుడు నేను ఎట్లయితే సైకో లెక్కలు చేసి నన్ను చూసి భయపడుతుంది జర మా ఏరియాలో, సైకో వాటర్ అట్లా అని చెప్పి భయపడుతుండే. నన్ను చూసి ఎట్లయితే బయట భయపడ్డారో నా కొడుకుని చూసి కూడా భయపడాలి. కొట్లాడితే నేను ఆలయంలో తీసుకుపోవద్దు, మేమిద్దరమే పోవాలి, తండ్రి కొడుకునే పోవాలని చెప్పి నా కొడుకుకి బీర్ దాడి. ఏ టైంలో 1-2 years మీకు ఆ ఏజ్ కనబడుతుంది. 2 yearsలో నా కొడుకుకి బీర్ దాపించడం మొదలుపెట్టాను. అరే మనం కూడా ఇట్లా కావాలరా, వేయాలి. ఏ తండ్రి అయినది ఆఫీసర్, అట్లా ఏ తండ్రి అయినది ఆఫీసర్. ప్రతి ఒక్క సాక్ష్యం మీకు ఇప్పుడు ఫోటోలలో వస్తే చూడండి. ఏ తండ్రి అయినా చేస్తారా, కానీ ఈ తండ్రి చేసిండు. నా కొడుకు బీర్ ఆఫీసునే, నా కొడుకు నేను అట్లనే ఏ అని చెప్పి అట్లా తిరుగుతుంటే ఇట్లా చేస్తుంది. ఇక ఒక గర్వం నాలోకి వచ్చేసింది. ఎవ్వడని ఏం చేయలేడు, అంత నాదే అని చెప్పి ఒక గర్వం నాలో వచ్చేసింది. మా ఇంటికాడ యూత్ ఉంటుంది, మా యూత్ ఉంటుంది. ఆ యూత్లో వినాయక మండపం కాడ అన్నిటికాడ నేనే ఉండి చూసుకుంటున్నాను. ఆ యూత్లో వినాయకుడి మండపం మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. దాంట్లో నేను ఒక కీలోడ్ అంటే మనమే అన్నీ ఉండి చూసుకుంటుండే. అలాగున్న టైంలో ప్రతిసారి వినాయకుడానికి వస్తే మనం హల్చల్ ధూమ్ధామ్ మస్తు చేస్తుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను నిజంగా చెప్తుంది కదా, ఈ దేవుణ్ణి మీరు నమ్ముతున్నామో, నా తల్లిని చెప్పినా కదా, నా భార్యను బైబిల్ కాలేజ్ చేసి నాకు ఇచ్చిరని చెప్పిన. నేను షార్ట్గా ముఖ్యమైనవి చెప్పుకుంటూ పోతున్నా, అంత చెప్తలేను. ఇక నా తల్లిని కొట్టి చెప్పినాను, నా తల్లిని కొడుతుండే, నా భార్యను కొడుతుండే. నా భార్యను కొడితే మీరు నమ్మరో, మొదటిగా నా తల్లి గురించి చెప్తాను. నా తల్లిని కొట్టి బయటికి పంపిస్తుండే. దేని గురించి ఎందుకు కొడుతుండే చేస్తా, ఇంకో ఈ బైబుల్ మొక్కొద్దు, ఈ బైబుల్ దేవుని మొక్కొద్దు, ఈ యేసు ప్రభుని మొక్కొద్దు అని చెప్పి నా తల్లిని కొట్టి బయటికి పంపించేస్తుండే. అంటే అట్లున్న సిచ్యువేషన్ అది. మా ఏరియాలో అందరూ తెలుసు. మీరు నమ్ముతారు అదే రీతిగా నా భార్యని హింసిస్తుండే, ద్వేషిస్తుండే. ఆమెను నిజంగా చెప్పాలంటే పచ్చిగా, అంటే నేను నాకు అట్లా చెప్పడం రాదు, నాలాగా నేనే చెప్పడం నాకు వచ్చు. పచ్చిగా ఆమెను ఒట్టి ఒక దానికి ఉపయోగించుకుంటున్నాను. ఇక నా పచ్చిగా చెప్తున్నాను, ఒట్టి పడక సుఖానికి నేను ఆమెను ఉపయోగించుకున్నాను. కానీ ఎప్పుడూ ఆమెను ఒక నా భార్యలాగా చూడలేకపోతుండే. ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. అందుకే కొన్ని పదాలు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అలాంటి సిచ్యువేషన్, అలాంటి పశువుగా ఉంటుండే. ఆమెకు పశువుగా ఉండి ఆమెను కొడితే అద్దులు ఇట్లుంటుండే, అన్నీ అద్దులు పడుతుండే. దాదాపు ఆమెను 4 సంవత్సరాలు చిత్రహింసలు చిత్రహింసలు. ఇక మీకు చివరిగా చెప్పాలంటే ఆమె తాలిబొట్టు కూడా మీద ఆగినాను నేను. కడుపుతోనున్న ఆమె తాలిబొట్టి గుంజుకోపోయి తాగిన పశువుని నేను. ఇలాంటి జీవితం ఎవడైనా నచ్చుతాడా? నా ఇంట్లో వదిలిపెట్టారు. ఇక నా తల్లి సంగతికి వస్తే ఆమె భరించింది చాలా సమస్యలు. నా పెళ్ళి అయ్యే వరకు భరించింది, కాలేదు. ఆమెను కొడుతుండే, కాలేదు. ఆమె దగ్గరకు వచ్చి అన్నారు అందరూ, ఏం కమలమ్మా
చంపేవాడిని, ఏదైనా విషయం పెట్టి చంపేసేయి, ఏమని చేయంటే ఏ తలైనా ఒకటదా. రేపు నీ కొడుకుని వచ్చి నీ కొడుకును చంపేయమ్మా, వీడు పనికి మాలినోడమ్మా అంటే నీ నీ మనసు ఏమైతే. ఒక తల్లిగా ఒకరు ఉంటే, ఒక తల్లి చూస్తుంటే మీరు తల్లులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొడుకు లంగైనా దొంగ అయినా సరే, ఎలాంటైనా సరే తల్లికి కొడుకు కదా. నా తల్లి కూడా ఎంత బాధపడుతుంది. ఒక వేరేటోళ్ళు వచ్చి నీ తల్లి నీ కొడుకుని చంపేయి అంటే ఎంత బాధ అనిపిస్తుంది. నిజమే కదా. నా తల్లి అట్లా ఎన్నోసార్లు బాధ, కానీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఆమె ప్రార్థన చేస్తుండే, చర్చికి పోతుండే, ఏడుస్తుండే, అన్నీ చేస్తుండే. నేను అన్నీ పట్టించుకోపోతుండే. నా భార్య వచ్చినా అన్నీ చేస్తుండే. తర్వాత ఇలా చేస్తూ గర్వం గర్వం ఈ లోపల ఒక గర్వం వచ్చేసింది. ఎట్లా అంటే నన్ను ఎవడు ఏం చేస్తాడు, అదేం చేస్తాడు, ఇదేం చేస్తాడు అని లోపల ఒక గర్వం వచ్చేసింది. అందుకే నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడుస్తుంది. నా నాశనానికి ముందుకి ఆ గర్వం ముందరికి వచ్చేసింది. ఈ బెట్టింగ్, అన్ని అలవాట్లు, జూదాలు, గోవాకు పోవడం, అన్ని సోకాళ్ళు 15 సంవత్సరాల్లో ఏ పాపం అయితే చేయొద్దో అన్ని పాపాలు చేసినాను. నరహత్య తప్ప. నరహత్య చేద్దామని కూడా ప్లాన్ వేసింది, కానీ ప్రభు దాని నుంచి నన్ను తప్పించిండు. అన్ని పాపాలు చేసిన, కానీ ఎప్పుడు కూడా నేను చేలు మెట్లెక్కలేదు. పోలీస్ స్టేషన్ విన్నాను, దెబ్బలు తిన్నాను, పిట్టి కేసులు బయటకు. పోలీస్ స్టేషన్ విన్నాను, దెబ్బలు తిన్నాను, బయటకు వస్తున్నాయి. ప్రభు మహాకృపను బట్టి, అంటే అది కృప అన్నారు, కానీ బయట నేను తిరిగే సర్కిల్లో కొంచెం అంతంత తెలిసిన వాళ్ళు ఉంటుండే. ఎప్పుడు నన్ను జైలు మెట్లెక్కనీయలే. కానీ ఒక సిచ్యువేషన్లో చెప్పినా కదా గర్వం అని చెప్పినా కదా, ఆ గర్వం ఏమైందంటే పీక్స్లకి వెళ్ళిపోయింది. ఒక దగ్గర ఒక దావత్ అవుతుంది. ఆ దావత్లో మా ఫ్రెండ్ డీజే పెట్టిండు. ఆ డీజేలో మేమందరం ఎగురుతున్నప్పుడు టైం అయిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నా యాటిట్యూడ్ ఎట్లంటే తాగిన నేను సైకో అయితే నేను ఎవ్వని పోలీసు వాళ్ళు ఎవరిని చూడకపోతున్నప్పుడు ఆ టైంలో అంత సైకో లేకుండా మత్తులో ఉండి వచ్చింది పోలీసు వాళ్ళ లేకపోతే ఎవరో నాకు తెలియదు. ఆ టైంలో నా ముంగడికి వచ్చింది, బంద్ చేయరన్నాడు. అనగానే చూసినాం, మత్తులో ఉన్నాను. నాకు తెలియదు అక్కడ డిపార్ట్మెంట్ ఎవరని తెలియదు. నేను ఎవరివరా నువ్వు అని చెప్పి నూకేసినాను. గల్లబట్టి నేను పేర్లు చెప్పాను, ఆ పొజిషన్ పేర్లు గల్లబట్టి బయటికి గుంజుకొచ్చినాను. అట్లుండే వాడుకు గుర్తుపెట్టుకోండి, ఆన్ డ్యూటీ మీద ఉన్న అయినా ఆ రీతిగా దుర్భాషలు ఆడి ఆ రీతి చేస్తే ఎవరైనా ఒకటారా? ఒకరు. దాదాపు నా కొరకు 4 పోలీస్ వ్యాన్లు వచ్చినాయి. నాన్ వేలు అరే నిన్ను ఏమైనా అయితే పోలీసు వాళ్ళు సరిపోతాను, నువ్వు పోలీసు వాళ్ళ మీదకి పోయినవరా, నీ పతం అయిపోయిందిరా, నీ కథ అయిపోయిందని చెప్పారు. నేను తెల్లాలేసే వరకు నాకు ఇవన్నీ చెప్తారు. నాకు అర్థం కాలేదు. పోలీసు వాళ్ళు తిరుగుతారు, నేను తప్పించుకొని వెళ్ళిపోయినాను. దాదాపు 30 రోజులు పోలీసు వాళ్ళకి దొరకలేదు. 30 రోజులు పోలీసు వాళ్ళు దొరకలేదు. కానీ నా స్నేహితుడు డీజే తీసుకుపోయారు. వాడు నాకు ఫోన్ చేస్తుండు, అరే మామ నా డీజే తీసుకుని నాకు ఆర్డర్స్ ఉన్నాయిరా మామ, ఎట్లరా మామ నీ వల్ల నాకు మొత్తం లాస్ అయిపోయిందిరా, నాకు ప్రతిరోజు ఒక 10,000 వస్తాయిరా, 30 రోజులు అనుకుని ఎంత అవుతుంది, 3 లక్షల రూపాయలు. ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. వాడేమో నాకు ఫోన్ చేస్తుండు, నా స్నేహితుడు లేడు, చనిపోయాడు. వాడేమో నాకు ఫోన్ చేస్తుండు, ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను వాడు ఫోన్ చేస్తున్నాడు. 30 రోజులు దొరకలేదు. పైసలు అయిపోయినాయి, తాగుడు అయిపోయింది, బండి కుద పెట్టేసిన అన్నీ అయిపోయినాయి. ఇట్లయితే కాదని చెప్పి ఆ 30 రోజులు ఎమ్మెల్యేతో 2019లో అయిన మ్యాటర్ చెప్తున్నాను. ఎమ్మెల్యేతో ఫోన్ చేపించిన, ఎంపీతో ఫోన్ చేపించిన, అందరితో సిఐకి ఫోన్ చేపించాను. కానీ సిఐ ఈ 30 రోజులు 30 మందితో ఫోన్ చేపించిన సిఐ ఇప్పుడు ఏమనుకున్నాడు? సిఐ వీడెవడు, వీడు ఏ పైల్వాన్, వీడు ఎంతటోడు. కానీ నేను చూసా పోరన్ని, నా ఏజ్ అత్తుతోనైనా నేను చూసాను, దాదాపు చిన్నోడిని, పోరన్ని. కానీ సార్ ఏమనుకుంటుండే, సిఐ సార్ వీడు ఎంత పెద్ద తోపు, ఇంతమందితో చేపిస్తున్నట్టు వీడు రౌడీయా ఏందా, వీడు దీని పని చూసామని చెప్పి అనుకున్నాడు. వాడిని పట్టుకరండి, వాడిని పట్టుకరండి అన్నారు. సరే అని చెప్పి 30 రోజులు దొరికాయి. తర్వాత పైసలు అయిపోయినాయి, తర్వాత అన్నీ అయిపోయినాయి. ఇట్లయితే నాతోని కాదు బాయ్, నాతోని కాదని చెప్పిన ఈ ఇంటలేడు. అందరిని పంపిస్తాను. అరే నువ్వు ఏం చేసినవురా, నీ మీద మస్తు కోపంతో ఉండరా, అరే నీ పని అయిపోతారా, పిఎస్ పోతా, నీ బొక్కలు కొట్టేస్తారా అన్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి ప్రభా అని చెప్పి అనుకుని సరే ఏడికైతే అడిగైతే పోదాం, అయిందా ఇన్నిసార్లు పోయినా అయిపోయింది పని, ఈసారి నా పని అయిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్కి అడుగుపెట్టి పిఎస్ పోయినప్పుడు లోపలికి అడుగుపెట్టినాను. సిఎస్ ఆధార్ పోయినాను. మీరు నమ్ముతారు, నా డీజే స్నేహితుడు చచ్చిపోయినాను, డీజే సాయి అతని పేరు, చనిపోయాడు. అతను నేను అడుగుపెట్టినాం. పోయిన పాపం అతను తప్పేం లేదు, మా స్నేహితుని తప్పేం లేదు, చేసిన తప్పంతా నేనే. కానీ లోపల అడుగుపెట్టినప్పుడు మీరు నమ్మరు, ఏ సిఐ సార్ అయితే నా మీద కోపంతో ఉన్నాడు, అందరూ చెప్పారు కదా, నేను 30 రోజులు 30 మందిని పంపించిన, వాళ్ళందరూ చెప్పారు అరే నీ పని అయిపోయిందిరా, అది అయిపోయింది అనుకో. నాకు ఎట్లుంటుంది, అయిపోయిందిరా, నా బొక్కలు అయిపోయినారు అనుకుని నేను పిఎస్ అడుగుపెట్టినప్పుడు అది ఏందో నాకు తెలియదు, కానీ నా మీద మస్తు కోపంతో ఉన్నాను. అక్కడ ఉన్న కొన్ని కానిస్టేబుల్ కూడా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, అరే నీ మీద మస్తు కోపంతో ఉంటారా సారు, నీ పని అయిపోతారా అని అన్నారు. అట్లన్నప్పుడు ఇంకేమనిపిస్తుంది, నా జీవితం కూడా అనిపించింది, అయ్యో సార్ ఇంత కోపంతో ఉన్నాడు నా మీద అని చెప్పి కొడతాడు, చేస్తాడు జైలు, ఇంకేం చేస్తే అయిపోయింది అని చెప్పి లోపల పోయినాను. సార్ దాన్ని నిలబడ్డాను. మీరు నమ్మరు, కిందికి పైకి 2 సార్లు చూసిన సార్ నన్ను, కిందికి పైకి. మనం జర కన్నింగ్ తెలివి చాలా ఉంటుంది నాకు. పోలీస్ స్టేషన్కి పోయేటప్పుడు మొత్తం అంతా కటింగ్ చేయించుకొని, ఆర్మీ టైం కటింగ్ చేయించుకొని, మంచిగా మీసాలు పెట్టుకొని, నేను అంతకుముందుకు నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. ఏదో వచ్చినా ఆర్మీకి అయితే అప్లై చేస్తుండే. అప్పుడే ఆర్మీకి అప్లై చేసిన ఒక లెటర్ నా దగ్గర ఉంది. తెలివి అంటారు కదా,
ఆ కన్నింగ్ తెలియతోనే ఆ లెటర్ పెట్టుకొని పోయినాను. నన్ను కిందికి పైకి చూసిండు. నువ్వేనారా అన్నాడు. నేనే సార్ అన్న. అరే నువ్వేనారా కిచ్చా ప్రవీణ్ అంటాడు. నేనే సార్ అన్న. అరే నువ్వు పోరని కదరా గిట్లున్నా నువ్వు నేనేమనుకున్నా నా అంటే నేను బయట వాళ్ళతో కూడా సార్కి ఫోన్ చేయవు. ఎవరితో అంటే నా ప్రదేశం వాళ్ళతో కాకుండా నా ఈ సిఐ సార్కి తెలిసిన ఏమంటారు చుట్టాలతో కూడా సార్కి ఫోన్ చేయించినాను. నువ్వేనారా ఇంతమందితో ఫోన్ చేపిస్తే నువ్వే పైల్వాన్ అనుకున్నా కళ్ళలు తిరిగిన వ్యక్తి అనుకున్నా చూసి బక్కగు నువ్వు గిట్లున్నావు ఏమరా నువ్వు అన్నాడు. సార్ అట్లా ఏం లేదు సార్. ఏమైందిరా ఎందుకురా మా ఇట్లా చేసినావు అంటే మా పోలీసులు ఏందిరా నీకు మా పోలీసులు మీ పగేందిరా బై నీ బొక్కలు ఎరగొడతా అన్నాడు. సార్ మీ ఇష్టం సార్, నేను అయితే తప్పు చేసిన సార్, ఒప్పుకుంటున్నా సార్, తాగిన మత్తులో తప్పు చేసిన సార్, నాకేం తెలియదు సార్ అని. అవునా అని 2 మార్కులు. తర్వాత నా స్నేహితుడు నా పక్కకున్నాడు. వాని తప్పు ఏం లేదు, ఉట్టే నాతో వచ్చినవాడు, వాని డీజే ఉంది కాబట్టి. ఏమ్రా నువ్వేం డీజే పెట్టినవారు అన్నాడు. సార్ నా తప్పు ఏం లేదు సార్, డీజే పెట్టినా సార్. ఇప్పుడు నువ్వు డీజే పెట్టినందుకే కదరా వాడు నొల్లి చేసింది. మంచోడు రా పోరాడు, మంచోడు అన్నారు సార్. చూసేందుకు మంచోడు లెక్క కొడుతుడు పోరాడు. ఇప్పుడు నువ్వు డీజే పెట్టినందుకు తాగింది కదరా, నువ్వు డీజే తొందర బంద్ చేసేది అయిపోతున్నాయి కదరా, నీ వల్లని ఇప్పుడు వాడి తీపి వాడు మా స్నేహితుడు నమ్మకం ఏమ్రా అంత నన్ను ఇరికిచ్చినావు, నన్ను చేస్తున్నావు అని చెప్పి వాడు నమ్మకం చూస్తున్నావు. అయితే పాపం మన తప్ప ఏం లేదు, వాడు చచ్చిపోయిండు పాపం డీజే సాయి అని పేరు అందాల్చి కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఇక వాడు నమ్మకం చూసారే ఇలా నా తప్ప ఏమైనా ఉందారా నన్ను తిట్టిపిస్తున్నావు, నన్ను ఒక్క మాట లేదు సారు ఏమ్రా అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. వాడిని తిట్టిండు. సరే నువ్వు పైసలు కాడ ఉండిపో అన్నాడు. పైసలు కాడ మీరు నమ్ముతున్నారు 15 సంవత్సరం నేను చాలాసార్లు పిఎస్లోకి పోయినప్పుడల్లా మీరు చెప్పినాను ఇంత ముందుకు పొద్దున పోతే సాయంత్రం వస్తుండే, అదొక పనిష్మెంట్. ఎవరు తీసుకుపోయినా నీకు పొద్దున పోతే సాయంత్రం మొదలు పెడతాను అలాంటి చిల్లరగాలను. అయితే పోయి పిఎస్ కాడ లోపల కూర్చోపోరా అన్నాడు. సరే అని పోయి లోపల కూర్చున్నాను. సెల్ కాడ కూర్చొని మా స్నేహితుడు బయటికి వెళ్ళిపోయాడు. ఆర్మీ లెటర్ ఉంటుంది, ఆర్మీ లెటర్ ఇచ్చినాను ఫస్ట్ సార్కి. ఇవ్వగానే చూసిండు. ఆర్మీ ఉన్నాయి కదరా ఎప్పుడు రా రన్నింగ్ అన్నాడు. సరే మరి గిట్లా తాగి గిట్లా నొల్లి చేస్తే పోతావారా ఆర్మీకి అన్నాడు. అంటే లేదు సార్ ఇక తాగి మత్తులో మా స్నేహితుడు చనిపోయాడు సార్, ఊరేసుకొని చనిపోయాడు. ఆ రోజే దాని రోజే నేను తాగిన రోజే మా స్నేహితుడు చనిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు. మాట్లాడిన అంత అయిపోయింది, తీసుకుపోయి సెల్లికాడ కూర్చోబెట్టారు. ఇక నేను అనుకున్నాను ఇక పోతే నా టైం ఏమనుకున్నా నేను మధ్యాహ్నం అరౌండ్ 10 ఆ టైంకి పోయినా, 10 లెవెల్కి పోయినాను. ఏమంటారు నా బతుకు ఎప్పుడు ఇట్లా పొద్దున పోతే సాయంత్రం నేను ఫిక్స్ అయిపోయినాను. ఇక అయిపోయింది బాయ్. నేను పోయినాక కొందరు పోలీసులు అన్నారు నీ బొక్కలు ఎరగొట్టేస్తాం రా, చూడరా ఆగు సార్ చెప్పండి, సిఐ సార్ చెప్పని నీ బొక్కలు పోలీసుల మీదకి వస్తావురా, అదారా ఇదారా. ఇంకేమవుతుంది అయిపోయింది నా పని. లోపల గుండెలో ఇక రైలు మొదలైనాయి. అయిపోయింది సార్ అయిపోయింది అనుకుని చేయండి సార్ ఏమి ఇష్టం సార్ అన్న. ఇక నిలబడ్డ పిఎస్ కాడ వచ్చారు. ఎవరు మన సిఐ సార్ వచ్చిండు. జమీందార్ గారు నిలబడ్డాడు. ఏమో ఫైల్స్ చూసిండు. నేను వెనకాల ఉన్నా, సార్ వెనకాల సెల్ కాడ ఉన్నాను. చూసిండు, అటు ఇటు చూసిండు. ఏమంటావురా ఇప్పుడు అన్నాడు. సార్ మీ ఇష్టం సార్, తప్పు అయితే చేసినాను సార్, మీ ఇష్టం సార్ అని చెప్పేసినాను. మీరు నమ్ముతారో నమ్మరో ఎప్పుడు నేను పొద్దున పోతే సాయంత్రం వచ్చేటోని, దెబ్బలు తిని వచ్చేటోని. సార్ ఒక మాట చూసి ఈయన సామాన్యముని అన్నీ చేసేయి బిడ్డ, ఇది నీకు ఫైనల్ వార్నింగ్. అసలు నువ్వు వచ్చినాక నీ పని నేనే నీకు రౌండింగ్ ఇద్దాం అనుకున్నా, ఎందుకు నీ ముఖం చూసి నన్ను వదిలిపెట్టాలనిపించింది. నేను ఫస్ట్ టైం ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తారా, ఇది ఫైనల్ వార్నింగ్. నీ పేరు చాలా వినబడ్డది, నేను ఇస్తున్న వార్నింగ్ నీకు. ఇంకోసారి నీ పేరు పిఎస్లో వినబడాలి. చూడు బిడ్డ నీ మీద రౌడీ షీటర్ బుక్ చేసి వేసేస్తాను నిన్న అన్నాను. లేదు సార్ ఇక అని చెప్పి అని ఏమని ఆయనకి ఇచ్చేసి అంటారు. సరే అని చెప్పిన నావే మా స్నేహితులు అన్నీ ఇచ్చేసారు. ఇందాక నేను పోయినప్పుడు ఏమన్నారు, ఒక లోపల పోయినాక నీ బొక్కలు ఇరగొడతాను అన్నారు కదా కొందరు కానిస్టేబుల్, కొందరు అన్నారు. నేను చెప్పాను పేర్లు, వాళ్ళు అన్నారు. మీరు నమ్ముతారు నమ్మరు, నేను 10,000 కట్ట తీసుకొని పోయినాను. ఒక్కొక్క దెబ్బకు 500 ఇద్దామని, ఒక్కొక్క దెబ్బకు 500 ఇద్దాం 10,000 కట్ట తీసుకుపోయినాను. కానీ ఆ సిఐ సార్ వచ్చి ఆ మాట చెప్పంగానే జమీందార్ సార్ అవన్నీ చేసిండు. పోతప్పుడు ఏమన్నా తెలుసా, అరే దెబ్బ తినకుండా పోతున్నావు, ఏమన్నా డబ్బులు ఇచ్చిపోరా. లేవు సార్ నాకు లేవు సార్ అన్నాను. అరే ఒక్క దెబ్బ తినకుండా పోతున్నావురా, అరే ఈరా అంటే నేను ఏం చేసిన సార్, ఒక్క దెబ్బకు 500 ఇద్దామని పోయినా. ఎన్ని దెబ్బలు కొడతాను 500 ఇద్దామని కట్ట పెట్టుకొని పోయినా. కానీ నిజం చెప్తున్నా అక్కడ కేవలం 200-300 అసలు అది అట్లా ఇచ్చేసి వచ్చేసినాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఎప్పుడు పిఎస్కి పోయినా పొద్దున పోతే సాయంత్రం వచ్చేటోని. ఆ రోజు నిజంగా చెప్తున్నా అది ప్రభు కృపనే. గంట సేపలో బయటకు వచ్చేసాడు. నా స్నేహితులు షాక్ అయిపోయారు, అందరూ షాక్ అయిపోయారు. ఎయిట్లని బయటకు వచ్చేసినాక నేను మారిపోదాం అనుకున్నాను, కానీ లోకం మారనిస్తుందా, మారనీయది. ఈ బిజినెస్ పెట్టుకున్నాను, మంచిగా అయిదాం అనుకున్నప్పుడు నా స్నేహితులే, నేను స్నేహితులు అంటే చాలా పానం ఇస్తా, నాకు చాలామంది స్నేహితులు ఉంటుండే. కానీ ఎవరైతే నా స్నేహితులు అనుకున్నాను, నేను బిజినెస్ పెట్టుకుని మంచిగా అవుతుంటే అందరూ అన్నారు కిచ్చగా మంచిగా అయిపోతుంది కదా అది అంటే. కొందరు నేను అనుకున్న స్నేహితులు ఏమన్నారంటే తెలుసా, నేను నమ్మిన స్నేహితులే, నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే, వాడు తాగినంతసేపు మంచోడు, తాగితే వాని ఒక్క నిమిషంలో వాడిని గలీజ్ చేయొచ్చు, వాని బలహీనత మొత్తం ఆ తాగులోనే ఉంది, వాడు ఒక్క గ్లాస్ తాగితే మనం చెప్పాల్సినది వాడే వాని జీవితాన్ని కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తిరిగి నా స్నేహితులు కొందరు అన్నారంట, నేను నమ్మిన వాళ్ళు
బాధ అనిపించిండే. ఆ బాధతో పోయి తాగినాను. ఆ బిజినెస్ ఖరాబ్, నా దాదాపు నేను 2, 3 బిజినెస్లు పెట్టాను. బిజినెస్ ఖరాబ్ చేసుకున్నాను. అంతా కొలాప్స్ అయిపోయింది. ఇక మత్తులో ఒకానొక సందర్భంలో నేను ఫుల్ మత్తు తాగి నేను వస్తున్నప్పుడు నిజం చెప్తున్నాను, పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన నాకు ప్రభు చిన్న యాక్సిడెంట్తో నాకు బుద్ధి చెప్పిండు. ఫుల్ మత్తులో ఊక్కుంటూ వస్తూ ఒక దగ్గర పెద్దగా కావాల్సిన యాక్సిడెంట్ని చిన్న దానితో నేను మా పిల్లలని మత్తులనే బండి తోలుకుంటూ పోయి స్కిడ్ అయి కింద పడ్డాను. ఇక్కడ రాయి తల పోయి రాయి గుద్దుకొని తల పలిగిపోయింది. ఇక్కడ కుట్లు పడ్డాయి. ఆ కుట్ల మత్తులనే నేను ఆ రోజు చచ్చిపోతాను అనుకున్నాను. నిజం చెప్తున్నాను. ఎండాకాలం ఫుల్ ఎండలు, ఆ ఎండకు అట్లనే పడిపోయినాను. నాకు అర్థమవుతుంది మత్తులు ఉన్నాను, రక్తం పోతుంది, నాకు అర్థమవుతుంది. బ్లర్ అయిపోయినాయి కళ్ళు. అయిపోయిందిరా ప్రవీణ్గా, కిచ్చా ప్రవీణ్ సంగతి అయిపోయింది. నేను విర్రవీగుతుండే, నా తల్లితో చెప్తుండే నాకు నా స్నేహితులు ఉన్నారు, నా ఊరు ఉంది, నాకేంది అని చెప్పి విర్రవీగుతుండే. ఆ రోజు ఒక పిచ్చి కుక్కలు ఎక్కడ ఉండేవంట వచ్చారు నా ప్రాంతం. అసలు నేను గట్కేసారి ప్రాంతం అంతా నన్ను గుర్తుపడతారు అనుకున్నా, కానీ నా ప్రాంతంలోనే కొందరు వచ్చి నన్ను గుర్తుపట్టలేకపోయారు. నేను అప్పుడే బ్లర్ అయిపోతున్నాయి, కళ్ళు బ్లర్ అయిపోయినాయి. ఇట్లున్నాను, పైకి చూస్తున్నాను, రక్తం కారిపోతుంది, ఏం అర్థమైతలేదు, మత్తులో ఉన్నాను, నొప్పి తెలుస్తలేదు, ఏం తెలుసు కానీ రక్తం పోవడం కనబడుతుంది. ఏ అర్థమైపోయింది. కొందరు వచ్చి అంటున్నారు, కొందరు మరిగాయి అంటున్నారు, దారు పియ్య మరిగాయి అని నాకు అది వినపడుతుంది. అయిపోయింది, కళ్ళు బ్లర్ అయిపోయింది ప్రభా, అయిపోయింది ప్రభా, నా పతనం అయిపోయిందని నేను అనుకున్న విర్రవీగిన అనుకుని కళ్ళు మూసే టైంలో చెయ్యి ఒక అన్న పోతుంటే కనబడడు. చేయి లేపుతున్నాను, అందరూ నన్ను గుర్తుపడతాను. నేను అనుకున్నాను ఈ కట్టికి నన్ను అందరూ గుర్తారు. చేయి లేపుతున్నాను. హక్కీమ్ అంటే నన్ను వచ్చి అరే కిచ్చా మరే ఆద్మీరే అని చెప్పి దాన్ని వచ్చి నా నెత్తికి బట్ట కట్టిండు, ఆటోలో వేసేసిండు, హాస్పిటల్ తీసుకెళ్ళిండు, అక్కడ ట్రీట్మెంట్ చేసి కుట్లు వేసేసారు. ఇక ఇంటికి తీసుకొచ్చినాక మారుదామి, నేను మారిపోతాను, నాకు ఏం వద్దని చెప్పి అనుకున్నప్పుడు మారాలని నాకు కూడా ఉండే, మనిషిగా బతకాలని నాకు కూడా ఉండే. కానీ మత్తు నన్ను బ్రతకనీయలేకపోయింది. మత్తు నన్ను నాశనం చేసింది. మారాలని నాకు కూడా ఉంది, కానీ ఆ సమయం అయ్యే వరకు ఈ నరాలు పిక్కబోతుండే, నాలో ఒక మృగం బయటకు వస్తుండే, నా భార్యను కొడుతుండే, మైండ్ పిసికిలు ఎత్తుకు గోడలను గుద్దుకుంటుండే, అల్మార్లను పలగొడుతుండే. ఆ టైంలో వస్తే నా కంట్రోలింగ్ నేను ఉండలేకపోతుండే. అంతగా మత్తుకి బానిస అయిపోయినాను. ఆ సిగరెట్ అయినా సరే, ఆ మత్తు అయినా సరే తీసుకున్నాకనే నాకు అప్పుడు రిలాక్స్ అవుతుండే. నిజంగా చెప్తున్నాను కదా, నా దగ్గరకు ఆ టైంలో వస్తుందంటే నా ఇంట్లో ఎవరు నాకు భయపడుతుండే. అలాంటి సిచ్యువేషన్లో మారదామని ఉంది, కానీ మత్తు మారనేస్తలేదు, అయితే లేదు నాకుతోని. అయితేంది చచ్చిపోదామని చెప్పి దాదాపు ఈ 15 సంవత్సరాలు ఒక 3 times సూసైడ్ అటెంప్ట్ చేసినాను. మొదటిసారిగా నా ఇంట్లో మా డాడీ వాళ్ళు మా ఇంటి ఫ్యామిలీ కూడా అయినప్పుడు గ్యాస్ను పోసుకొని అగ్గిపుల్ల ముట్టించుకున్నాం అనుకున్న టైంలో డైరెక్ట్ అగ్గిపుల్ల ఇట్లా గ్యాస్ను మొత్తం పోసుకొని ఇట్లా ముట్టిస్తున్నాను. ఆ టైం ఒకవేళ అది అంటుకుంటే ఎంత ఘోరంగా అవుతుంది అది. తర్వాత ఊరేసుకున్నాను ఒక సిచ్యువేషన్లో. నా స్నేహితులు వచ్చి నన్ను కాపాడిరు. చివరిగా మీ అందరికి గన్నేరు పప్పు తెలుసా? గన్నేరు పప్పుని నోట్లు వేసుకుని నమ్మి మింగేసినవన్నీ హాస్పిటల్ తీసుకుపోయారు. అది డిసెంబర్ సీజన్ 22కి హాస్పిటల్ తీసుకుపోయారు. 23కి హాస్పిటల్ పోయినాను. లోపల అది ఏదో అవుతుందని చెప్పారు. నాకైతే ఏం తెలుస్తలేదు, ఏడికైతే ఆడికైతే అని చెప్పి. ఎప్పుడైతే నేను మారుదాం అనుకున్నప్పుడు సిచ్యువేషన్స్ అలా నన్ను పిచ్చోని చేసేసినాయి. ఒకప్పుడు అందరు భయపడుతుండే, అందరు నేను తోపుతురు అనుకుంటుండే. కిచ్చగాడు ఏడికి పోయినా పైసలు గుంజుకొస్తాడు, ఏడికి పోయిన ఇట్లా అని చెప్పి గుంజి ఎవరైనా కలిస్తే వాళ్ళ దగ్గర పైసలు గుంజుకుంటుండే. అలాంటి కిచ్చగానికి మా అమ్మ అంటుండే, అరే ఇట్లుంటే బతకలేమని, నాకేందే ఎక్కడ పోయినా బతుకుతా, రాజా లెక్క బతుకుతా అంటుండే. కానీ చివరికి ఒక్కొక్క సందర్భంలో నేను మారదామని ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అందరూ నన్ను వదిలిపెట్టినారు, అందరూ నన్ను విడిచిపెట్టినారు. నేను అనుకున్నా కదా, తోపు తురుము కిచ్చా, వాడు ఏది చేసినా నడిచిపోతే ఎక్కడ పోయినా కిచ్చా నిలబడతాను అనుకున్నా కదా. నా పిల్లలకు పాలు ఇప్పించే సిచ్యువేషన్ కూడా లేదు నాది. అనుకున్నా తోపు తురుము అనుకున్నా. నా తల్లి అన్నది, ఏమ్రా కిచ్చావు కదరా నువ్వు, ఏమ్రా నేను కన్నా 100 మంది దోస్తులు ఉంటారు కదరా, ఎంతోమంది దోస్తులతో తిరుగుతావు కదా, ఇప్పుడు అడుగురాను. నా ఇంట్లో ఉన్న పైసలు తీసుకెళ్ళి ఎప్పుడు దోస్తులకే ఖర్చు పెడుతుండే, లేకపోతే బయట విచ్చలివిడ తాగుడికి ఖర్చు పెడుతుండే. ఆ టైంలో నేను మారదాం అనుకున్న టైంలో తెలుసు కదా, మారదాం అనుకున్న ఎవడో మనిషిగా మారనియాడు. నా ఇంట్లో పిల్లలకు పాలు కూడా ఒక సందర్భంలో పాలు లేకుండే. అప్పుడు అదే మేము తండ్రి ప్రేమ, అంతవరకు నాకు తండ్రి ప్రేమ తెలియదు. అప్పుడు నా పేరు కొట్టుకుంటుంది, నా మనసు కొట్టుకుంటాం. చిని అమ్మ నేను ఇదా నా బతుకు, ఎవడు అడిగిన పైసలు ఇస్తాడు. తాగదామంటే ఎంతోమంది వస్తుంటారు, తాపిస్తావా అంటే వస్తుండే, తాగదాం రారా అంటుండే వస్తుండే. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి లేడు. ఏడిచిన, మస్తు ఏడిచిన, చీదా బతుకు అనుకున్నాను, మారదాం అనుకున్నాను. పరిస్థితులు అయినా మారనిస్తలేవు, చచ్చిపోదాం అనుకున్నాను. చివరిగా ఇంకా అయిపోయింది. ఈ 3 సార్లు అటెంప్ట్ చేసిన అయిపోయింది. మా భార్యకి చెప్పినాను, అమ్మ నువ్వు వెళ్ళిపో, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో, బెన్నీని బ్రైట్ని తీసుకుని వెళ్ళిపో, నేను వస్తా ఒకరోజు, నువ్వు కొద్ది రోజులు అయితే ఉండు, నాకు పరిస్థితులు బాగాలేవు, అప్పుల ఇంటికి వస్తే నేను చాలా అప్పులు చేసేసినాను లోకంలో. అంటే మారక ముందుకు అన్ని అప్పులు చేసి అందరితో చేసి అప్పులు చేసేసినాను. ఇక అర్థమైతే లేదు, భయం అవుతుంది, చచ్చిపోవాలని.
ఎందుకురా నీ బతుకు, సావు 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 అని నా లోపలనే ఏదో ఒకటి నాకు అర్థం కాలేదు. చచ్చిపోరా, బతికి వేస్ట్ ప్రవీణ్, చచ్చిపోరా చచ్చిపోరా అంటే మా భార్యను పంపించేసినాను, మా పిల్లల్ని పంపించేసినాను, ఏడుస్తున్నాను. ఆ మాట మీకు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి చచ్చిపోవాలనుకుంటే చాలా ధైర్యం కావాలి. ఆ రోజు దీపావళి దసరాను అనుకుంటా, ఆ పండుగ నాకు అంత క్లారిటీ లేదు. దసరా దీపావళి ఆ రోజు అందరి ఇంట్లో దసరాని అనుకుంటా, అందరి ఇళ్ళల్లో పండుగ అవుతుంది, నా ఇంట్లో సావు అవుతుంది అనుకుంటా ఊహిస్తున్నా. ప్రవీణ్ నేను చచ్చిపోతే ఎంతమంది దోస్తులు వస్తారు, ప్రవీణ్ నేను ఇట్లా తీసుకోతారా, కిచ్చ ప్రవీణ్ నేను ఏం వేస్తారు, మొత్తం దోస్తులతో తిరుగుతుంది కదా, దోస్తులు అందరూ వస్తారా అని చెప్పి ఊహించుకుంటూ మా భార్యను పాల ఊరికి పంపించేసినాను. ఆమెకు చెప్పినాను, ఏమని చెప్పినా అంటే నేను వస్తాను, వెళ్ళిపో, పరిస్థితులు బాగాలేవు కదా, ఇక ఊరు వేసుకుందామని అన్ని రెడీ చేసుకొని పైన చూస్తున్నాను, కిందకి చూస్తున్నాను, పైన చూస్తున్నాను, కిందకి చూస్తున్నాను. అయిపోయిందిరా ప్రవీణ్ గాని పని అయిపోయిందిరా, కిచ్చ గాని పని అయిపోయిందిరా అని అందరి ఇళ్ళ పండుగ ఎట్లుంటుంది, ఇంట్లో అందుకు అంధకారం అయిపోయింది. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలంటే, నా అనుకున్న నన్ను అంటే నా సొంత అన్న కాదు, కానీ అంతకన్నా ఎక్కువగా నన్ను చూసుకుని ఒక అన్నను మోసం చేసినాను. అన్న అమెరికాలో ఉంటాడు, అతని పేరు సాయి. నన్ను నమ్మి ఎన్నో పైసలు నాకు ఇస్తుండే, నా బర్త్డే అయినా ఆయనే పైసలు ఇస్తుండే, ఆయన బర్త్డే అయినా ఆయనే పైసలు ఇస్తుండే. ప్రతి ఒక్క విషయంలో అన్నకన్నా ఎక్కువగా నన్ను చూసుకున్న అన్నను ఒకనొక సందర్భంలో ఈ జూదానికి అలవాటు పడి ఆయన నా దాంట్లో నేను ఎంతో చెడ్డవాడినని తెలుసు, ఆయనకు గలీజ్గా నన్ను తెలుసు, కానీ నన్ను నమ్మి ఎన్నో పైసలు నాకు ఇస్తుండే. ఆ పైసలు తీసుకొని నేను ఏం చేసిన అంటే జూదంలో వేసేసి అన్ని పైసలు కూడా కొట్టాను. సొంత తమ్మునిలాగా చూసుకున్నాను. ఆ అన్న నేను మోసం చేసి ఆయన ఫోన్ కూడా ఎత్తడం మానేసినాను. నమ్మినోని మోసం చేసినాను, కన్నులను మోసం చేసినాను, కట్టుకున్న దాన్ని మోసం చేసినాను. ఎందుకు నీ బతుకో, నాలో ఒకటి, ఎందుకురా నీ బతుకు, చచ్చిపోదామని అయ్యా. ఆ దసరా టైంలో ఊరేసుకుందామని ఫిక్స్ అయిపోయి అంత అయిపోయింది. అప్పుడు ఒక ఫోన్ వచ్చింది, మా పాస్టర్ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిండు, ప్రవీణ్ ఇట్లా పోదాం మీటింగ్ ఉంది అన్నప్పుడు. అప్పటికి నాకు మారాలని ఉంది చూసాను, కానీ ఆ మత్తు అది నన్ను మారనీయలేదు. కానీ ఒక పాజిటివ్ అయితే నేను ఉన్నాను. సరే చచ్చిపోతున్నాం కదా, ఈరోజు అయితే చచ్చిపోతున్నాం కదా, సావు అయితే ఎప్పుడైతే మీటింగ్ పోయి వచ్చాను సజ్జాము అని చెప్పి నిజం చెప్తున్నా కదా, అదే అనుకుని పోయినాను. మా పాస్టర్ వాళ్ళ అబ్బాయి వచ్చిండు, బండి ఎక్కించుకుండు. వాడు చిన్నవాడే, కానీ మేము చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళం కాబట్టి మాకు ఆ చనువుతోని మేము వెళ్ళిపోయినాము. ఎక్కడికైతే ఆ మీటింగ్ పోయినాము, ఆ మీటింగ్లో కూర్చున్నాము. నాకు ఇప్పుడు సావాలని ఉన్నోనికి ఏం అర్థమవుతుంది, వాక్యం అర్థమవుతుందా, మాటలు అర్థమవుతాయా? మన ముందే లోకల్లో తిరిగిన పిచ్చి కుక్కలు అంటున్నాము. అలాంటి బ్రతుకు ఉన్న నన్ను మనోడు తీసుకొని మూడు కూర్చోబెట్టిండు. సరే అని చెప్పి అనుకుంటున్నాను. ఆ సందర్భంలోనే ఒక వ్యక్తి మాటలు నాకు వినబడుతున్నాయి. ఏమి వినబడుతుంది తెలుసా, ఇదేదో స్క్రిప్చర్డ్ కాదు, ఏం కాదు. నేను కూడా నమ్మలే ఫస్ట్. అరే నేను నా గురించి ఏమని చెప్పినా వారా అని అడిగినాను. ప్రవీణ్ నేనెందుకు చెప్తా ప్రవీణ్, నేనేం చెప్పలేని. అక్కడ ఆ సేవకు నూతలకి ఏం మాటలు వస్తుంది తెలుసా, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా, నీ సావు ఈరోజు కాదు. అందరు రోజులు పెట్టినారు కదా నువ్వు ఈరోజు నేను దేవుడు సావనీయాడు. ఆయన విలువైన ప్రాణం పెట్టి నేను కొన్నాడు కదా, ఉట్టిగా పోవడం చూస్తాడు. చూడడు బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నా అంటే నాకు అర్థమవుతుంది. ఈయన అడుగుతున్నా నేను, అరే నువ్వేమో చెప్పినవారా ఆయనకు అంటున్నాను. ఎందుకంటే నాకు దగ్గరగా ఉన్నాయి ఆ మాటలు. చచ్చిపోదాం అనుకున్నా నేనే, అక్కడ ఏమో నా మాటలు చెప్తుండు, ఇవేం నాకు అర్థం కాలేదు. సరే అనుకొని అవునా మాట్లాడుతున్నాను. ఆయన విలువైన ప్రాణం పెట్టుకున్నారు బిడ్డ. నేను అంత ఉట్టిగా నేను సావనీయడు బిడ్డ, గుర్తుపెట్టుకో, నిలబెడతాడు బిడ్డ. అంటే నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నేను చచ్చిపోదాం అనుకున్నాను. సాయంత్రం పోయి నాలో ఒక ఏడుపు, బాధ, నాకు ప్రార్థన కూడా రాదు, మన దేవుని కూడా తెలియదు. నేను ఏడుస్తూనే ఉన్నా, అయ్యో ప్రభా నేనా నాతో నాకేం వస్తలేదు, నాకు మాటలు కూడా వస్తున్నావు. ఏడుస్తున్నాను. సేవకుని దగ్గర ఒప్పుకున్నాను, నేను చేసిన ఇట్లా నాకేం అర్థమవుతలేదు అని అనుకున్నప్పుడు ప్రార్థన చేసిండు. బయటకు వచ్చేసినాను. వానికి చెప్పినాను, మా పాస్టర్ వాళ్ళ అబ్బాయి చెప్పినారే, నేను అంతకుముందుకు రోజు అనుకున్నారా ఇట్లా అయిందిరా అంటే, అప్పుడు ఆ సేవకుడు ఏం చేసింది సార్, ఈ మీటింగ్ అయ్యే రోజున ఇదైతే మీటింగ్ అవుతుందో దాన్ని ఒక 3 days మీటింగ్ అయితే నేను లాస్ట్ డే మీటింగ్ పోయినాను. ఆ సెకండ్ రోజు మీటింగు ఈయన హీలింగ్స్ ఎక్కువ చేయడు. ఆయన అన్నాడంట, చాలామంది బంధకములతో వస్తున్నారు, ఈ చైర్స్ అని బయట పెట్టండి, దూరం పెట్టండి. నేను చాలామంది ఒక కట్లతో వస్తున్నారు, ప్రభు నాకు బయలుపరిచిందని. ఏ టైంలో చెప్పింది సార్, నాకు ఎప్పుడైతే ఈ సూసైడ్ ఆలోచన వచ్చినాయో అంతకుముందు రోజు, అప్పుడు ఆ దైవజంగా చెప్పినాడు. ఆయన కూడా తెలియదంట, ప్రభు నాకు ఆ సడన్గా ప్రేరేపణ వచ్చింది, అన్ని సెట్ చేయనండి. నేను షాక్ అవుతున్నాను. అంటే ఇది నాకు తెలియదు, వాళ్ళిద్దరు మాట్లాడు, మా పాస్టర్ వాళ్ళ అబ్బాయి ఇంకొక అక్కడ ఉన్న పరిచారకుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏంది అయ్యగారు ఎప్పుడు ఇట్లా చేయరు కదా, ఏంది ఇప్పుడు ఇంత సడన్గా ఇట్లా చేసేసిన అయ్యగారికి దేవుడు మాట్లాడినంట, కొందరు బండ్లతో ఏదో కట్లతో వస్తారంట. నా గుండె వలిపోయింది. అరే నిజంగానా ఇట్లా మాట్లాడతారా దేవుడు, నేనేం చెప్పకుండా మాట్లాడా అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది.
ఈ తర్వాత అంత అయిపోయింది. ఏ అయ్యగారితో అయితే మాట్లాడిండో, ఏ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండో అదే అయ్యగారి దాంట్లో నేను బైబిల్ కాలేజ్ జాయిన్ అయినాను. అప్పుడే డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతా, బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోతా అని చెప్పి. మరి ఆయన ఎవరో కాదు, పీజే స్టీఫెన్ పాల్ అని చెప్పి దైవజనుడు ఉంటాడు కదా, ఆ దైవజనుడి దగ్గర నేను బైబిల్ కాలేజ్ చేసినాను. పోయి అక్కడ బైబిల్ కాలేజ్ పోయినాను. అక్కడ మారదామని పోయినా కానీ అక్కడ పరిస్థితులు నన్ను మారనీయలేదు. అక్కడ కూడా రౌడీజం చేసుకుంటానే గొడవలు పడుకుంటా అవి పడుకుంటున్నాను. అక్కడ ఉన్న పాస్టర్లు అన్నారు నన్ను, అరే బాబు నువ్వు ఇక్కడ కూడా మారుతావు, మారవారా బాబు అని అన్నీ అక్కడ ఉన్న కొందరు పాస్టర్లు అన్నారు. అది అయిపోయింది. ఇక సరే అని చెప్పి నా బైబిల్ కాలేజ్ సమయంలో దాదాపు 30 మంది మేము ఉన్నాము. 30 మందిలో ఎంతమంది సేవ చేస్తారని మన అయ్యగారు అడిగితే అందరు చేయలేపారు. కానీ నేను ఇంకొక 4-5 చేయలేపలేదు. మా సేవేంద్ర బాబు మేము మారితే చాలు, ఏదో పోయినామా వచ్చినామా అంటే ఉంటే చాలు అంతే అని నేను మనసులో అనుకున్నవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, అక్కడ బైబిల్ కాలేజ్ పోయినాక ఆ మత్తు నన్ను వదిలిపెట్టలేదు. నరాలు గుంజిపోతున్నాయి, ఒంటరితనం అయిపోయింది. నా పిల్లలను వదిలిపెట్టి వచ్చినాను. నేను ఏ గట్కేసర్ ప్రాంతంలో అయితే ఏ విర్రవీగినానో, ఏ గట్కేసర్ అయితే నాది అనుకున్నానో, ఆ గట్కేసర్ ప్రాంతం నుంచి ఒక దొంగలాగా వెళ్ళిపోయి బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయినాను. నా పిల్లలకు ఒక అన్నం దొరికితే చాలు, ఎందుకంటే నాకు అప్పుడు అన్న బియ్యం కూడా లేవు. నిజం చెప్తున్నాను, అన్నీ పోయినాయి. అందరినీ మోసం చేసిన, ఎవ్వరు నమ్మతలే నన్ను. కిచ్చా ప్రయాణం కాస్త వేస్ట్ అయిపోయింది. ఇక సరే నా పిల్లలకు 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం బుక్కడైనా అన్నం దొరుకుతుంది. బైబిల్ కాలేజ్ కూడా పోయింది, ఏదో దేవుని మీద ప్రేమతో అయితే పోలేదు. అక్కడ పోతే అన్నం దొరుకుతుందంట, పిల్లలకు చదివిస్తారంట అయ్యగారు అని చెప్పి ఆ ఉద్దేశంతో పోయినాను. బైబిల్ కాలేజ్ చేసినాను. నా పిల్లలకి ఆహారం దొరుకుతాను ఆ ఉద్దేశంతో పోయినా. కానీ ప్రభు మహాకృపను బట్టి అక్కడ నా జీవితం మారిపోయింది. నిజంగా మత్తుని వదిలిపెట్టలేకపోయినాను. గోడలో గుద్దుకుంటే అక్కడ పోయినా కూడా ఆ బలహీనత నన్ను లాగేసింది. ఇది ఎట్లా పోతుంది అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ప్రేయర్లో నేను కూర్చున్నాను, ప్రేయర్ చేస్తున్నాక నేను పరిశుద్ధాత్మ దేవుని నమ్మనంటే నాకు తెలియదు, వాక్యం అంటే ఏదన్నా తెలియదు. అందరూ ఇది చేసి నేను దయ్యాలు బట్టి అయిపోయానని నేను అంటుండే, ఎగతాళి చేస్తుండే ఆ పరిశుద్ధాత్మ దేవుని. కానీ నిజం చెప్తున్నా కదా, ఎప్పుడైతే నేను మోకరించినానో నా గుండె భారం అక్కడ కూడా ఏంది బతికేది, పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాను, అందరినీ ఏదో అనాదిగా చేసి వచ్చినాను, నా భార్యను చూసుకోలేకపోయినాను. నిజం చెప్తున్నాను కదా, అక్కడ నా భార్య ఉంటున్న ప్రదేశంలో ఒక సేవకుడు, అతని పేరు జాకబ్ పాస్టర్, నన్ను ఎంతో ఆదరించిండు. అక్కడ నేను ఏడుస్తున్నప్పుడు, తమ్ముడు బాధపడకు, నీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, బేతేలులో ఉన్నారు, బేతేలు అనగా దేవుని మందిరము, నువ్వు ఏం బాధపడకు, బైబిల్ కాలేజీలో నిమ్మలంగా ఉండు, నీ పిల్లలను చెల్లెని నేను చూసుకోడు తమ్ముడు, బాధనే పడకు, మంచి నిమ్మలంగా ఉండు అన్నప్పుడు నాకు మస్తు ధైర్యం అనిపించింది. వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అందరూ వదిలిపెట్టామ్మా మిమ్మల్ని ఏ బతుకు చేసినా ఏ మంచి ఈరోజు మీకు అని చెప్పి నిజంగా అప్పుడు అనిపించింది. బాధ అంటే ఏందో, పిల్లల్ని వదిలిపెట్టి ఉండడం అంటే ఏందో. అయిపోయింది ఇక నా బైబిల్ కాలేజ్ అయిపోయింది. చెప్పినా కదా పరిశుద్ధాత్మ దేవుని గురించి అని, ఆయన తూలనాడి దూషించిన వాడిని ఈరోజు చెప్తున్నా కదా, మోకరించి నేను ప్రార్థిస్తున్నాగా నాకు తెలియకుండా నా మోకాల కింద పడిపోయినాయి, నాకు తెలియకుండా నేను ఆ ప్రార్థనలకు వెళ్ళిపోయినాను. ఆక్సిజన్ చెప్పినగా వేదన బాధ లోపల అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒప్పుకోవడం మొదలుపెట్టాను. మొత్తం ఒప్పుకోవడం స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కటి మొదలుపెట్టి ఒప్పుకుంటూనే ఉన్నాను. అన్ని తప్పులు ఒప్పుకున్నాక ఏదో తెలియని అందరూ అంటారు కదా, శక్తివాదం అంటారు కదా, అది నాలోకి వచ్చి ఎప్పుడైతే భారం కలిగి నేను ప్రార్థన చేసిన ఒప్పుకున్నా, ఆ తప్పులను ఒప్పుకోను. తర్వాత ఒక తెలివైన చల్లటి ఆలోచన అంత ఆగిపోయింది. నా నాలుక తిరగడం మొదలైంది. నాకు ఇది అవన్నీ తెలియదు, నా నాలుక తిరగడం మొదలైంది. నేను ఏదో మాట్లాడుతూ నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది కానీ నాకు అర్థమవుతలేదు. అందరూ అంటారు కదా పరిశుద్ధాత్మ అంటే భాషలు అంటే తెలియదు అనుకుంటారు కదా, నేను అట్లే అనుకున్నాను. అది తెలియదు కదా ఇది అని అనుకున్నప్పుడు నేను ఆపేసుకున్నాను. ఆత్మతో నన్ను తాకినప్పుడు నెక్స్ట్ డే నుంచి నాకు ఏం అర్థమైందో తెలియదు, ఏమైందో తెలియదు. ఒక బలం వచ్చినట్టు ఆ మత్తు నుంచి నేను బయటకు వచ్చినాను. ఇక నేను డిసైడ్ అయిపోయినాను, ప్రభువా నేను నిలబడితే ప్రభా ఉంటా ప్రభా అని చెప్పి అనుకొని నా ఈ జీవితాన్ని మొదలుపెట్టి నడిపిస్తున్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, సాతాను నేను ఊకనే ఉంటాడు. ఇక అనుకోకుండా నాకు ఒక పెయిన్ తీసుకొచ్చిండు. ఆ పెయిన్ ఎట్లుంటుంది అంటే సుత్తతో కొడితే ఎట్లయితుండేనో అంత ఘోరమైన పెయిన్ నా లోపల ఉంటుండే. ఆ పెయిన్ తట్టుకోలేకపోతుండే, ఆ పెయిన్ భరించలేకపోతుండే. నన్ను ఎట్లా అంటే ఒక కటింగ్ ప్లేయర్ పెట్టి తిప్పినంత పెయిన్ తట్టుకోలేకుండా ఏడుస్తున్నాయ్యా. నాతో ఉన్న బైబుల్ సహోదరులందరూ అన్న ఏమైందన్నా అంటే నేను వెళ్ళిపోతా, నాకు ఈ దేవుడు వద్దు, ఏమొద్దు, నా పానం అయితే లేదు, నాకు ఏదో అవుతుంది అని చెప్పి నేను అనుకోకుండా ఆ పెయిన్ ఎక్కువైపోయింది మొత్తం. నేను భరించలేకపోతున్నాను. ఆ పెయిన్తో సహా వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. ఇక నేను వెళ్ళిపోతాను, నేను ఉండనని చెప్పి బ్యాగ్ చదువుకుంటున్నాను. నా లోపల ఒక రింగ్ అవుతుంది,
వెళ్ళిపో నుంచి వెళ్ళిపో నుంచి వెళ్ళిపో నేను బ్యాగ్ చదువు కూడా వెళ్ళిపోతా అని చెప్పాడు. నా స్నేహితులు ఆత్మీయ సహోదరులు వచ్చి, అన్నా నువ్వు దేవుళ్ళకి వస్తున్నావని నీ సాక్ష్యం మాకు తెలుసన్నా, నువ్వు వాడబడాలన్నా, నువ్వు దేవుళ్ళకి వస్తున్న సాతను కానీ కాకనే నీలో ఇది చెప్పినంటే ఏవన్నీ కాదు, నేను వెళ్ళిపోతాను, నాకు అయితే లేదు, భరించలేకపోతే నేను నొప్పి అన్నప్పుడు పోయి మళ్ళీ ఒకసారి ఆడ చర్చి ఇక్కడ పోయి ఏసయ్యా నేను ఏం చేయాలి అయ్యా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధ అవుతుంది అయ్యా అని వామిటింగ్స్ అవుతున్నాయి. అప్పటికి నన్ను కేజీఆర్ తీసుకొని, మేము ఉండే జీపీఎస్ కొంపల్లిలో జీపీఎస్లో మాకు బైబిల్ కాలేజ్ ఉంటుంది, ఆ నుంచి కేజీఆర్ మీటింగ్ దీపావళి ఆ రోజు అక్కడికి తీసుకొచ్చారు. సరే అని చెప్పి నాకు ట్యాబ్లెట్ వేసారు, పాస్టర్లు అందరూ అక్కడ పండబెట్టారు, ప్రేయర్ చేసారు. మధ్యాహ్నం వరకు ప్రేయర్లు అవుతున్నాయి. తర్వాత పిజే స్టీఫెన్ పాల్ గారి దగ్గర పోయి ప్రేయర్ చేయించారు. అక్కడ అప్పటికి నా నొప్పి తగ్గిపోయింది. అయినా సరే నేను ఆ నొప్పితో తిరిగి కాలేజ్కి జీపీఎస్కి కోంపాలికి వచ్చినాను, సికింద్రాబాద్ నుంచి కోంపాలికి వచ్చినాను. ఇక పాస్టర్లు అన్న వాళ్ళందరూ ప్రవీణ్ నీకు హెల్త్ బాగాలేదు కదా, ఈరోజు మీ ప్రేయర్కి ఏం రాకు, పడుకో అంటే ఆ రాత్రి చెద్దరు ముదురుకొని పండుకున్నాను. మీకు నమ్ముతున్నాను, నమ్మది చెప్పాలో తెలియదు నాకు తెలియదు, కానీ నేను అప్పటి నమ్మకపోతుండే, తెలియకుండా ఏదో నల్లటి ఆకారం వచ్చిన గుండె మీద కూర్చొని నా పీక బిస్కెడుతుంది. అది నేను నా హెల్ప్ చేసినా నాకు అర్థమైతే లేదు, ఇక నాకేం అర్థమైతే లేదు. వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయి నుంచి వెళ్ళిపో అంటే నాకు నేను వెళ్ళిపోతున్నా, నాకు వణుకొచ్చింది. నేను ఒక్కనే ఉన్నా డోర్మెంట్లో, అందరు స్టూడెంట్స్ అందరూ ప్రేయర్కి వెళ్ళిపోయినారు. పెద్ద డోర్మెంట్, ఆ డోర్మెంట్లో నేను ఒక్కనే ఉన్నాను. నేను వెళ్ళిపోతా అని చెప్పి చెద్దరు కప్పుకొని అట్లే వెళ్ళిపోతాను పైపుందో అట్లే వండుకున్నాను. తర్వాత నా చుట్టూ ఇది అందరూ చెప్తుంటే మీరు అందరికీ ఎంతమంది ఏమనుకుంటున్నా తెలియదు, కానీ నా చుట్టూ నేను అందరిని ఎగతాలు చేస్తుండే. నా చుట్టూ ఒక తెల్లటి ఆకారం వచ్చింది, ఆకారం నా చుట్టూ తిరుగుతుంది. నాకేమది ఫస్ట్ నల్లటి ఆకారం వచ్చి భయం అయింది, ఒక బెనుకు తెలియని అది ఎప్పుడైతే తెల్లటి ఆకారం వచ్చి నా బిడ్డ చుట్టూ అంటే ఇలా తిరుగుతున్నట్టు వచ్చి నా తెలకాడ కూర్చొని ఒక తండ్రి తలని ఎట్లయితే ఒళ్ళో మీద పెట్టుకుంటారో అట్లే పెట్టి నన్ను ఇట్లా నిమురుతున్నారు. ఇది నా కలనా నాదేందో నాకు అర్థమవుతుంది. అట్లనే అనుకున్నా, ఆనందంగా మంచిగా అనిపిస్తుంది. నిమురుతున్నా నేను అట్లనే తర్వాత లేచి చూసుకునే వరకు నాకు నొప్పి లేదు. సీరియస్ చెప్తున్నాను, నాకు నొప్పి లేదు, నాకు ఏం లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ నొప్పి దాదాపు నాకు కొన్ని ఏళ్ళ నుంచి ఆ నొప్పి ఉంటుండే. ప్రభు సాక్షిగా చెప్తున్నాను, ఇంతవరకు ఆ నొప్పి నా దగ్గర రాలేదు. అదే నొప్పి కాదు, మైగ్రేన్ వస్తే మీకు తెలిసి ఎట్లుంటుందో, అది వదిలిపెట్టి పోదు మైగ్రేన్. నాకు ఒకే సైడ్ వస్తుండే. ఇంతవరకు దాదాపు 5 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంతవరకు ఆ నొప్పి నా దగ్గర రాలేదు. నేను ఇప్పుడు నమ్ముతా. నేను అంతకుముందు నేను అన్నీ అంటున్నాయి కదా, దేవుడు నన్ను దర్శించి, నేను ఈ మాట అందరికీ చెప్పిన సేవకులు, అన్న ఇట్లా అయిందన్న, నాకు అప్పుడు అవన్నీ తెలియదు, ఇట్లా వచ్చిందన్న, ఒక తెల్ల ఆకారం వచ్చిందన్న, ఇట్లా పెట్టిందన్న. తర్వాత నాకు నెక్స్ట్ నుంచి ఏం లేదన్న, బాడీ కూల్గా అయిపోయింది. 6 రోజు నుంచి నేను దేవునితో నడవడం మొదలుపెట్టినాను. ఏ బైబుల్ అయితే చింపేసినాను, ఏ బైబుల్లో అయితే నేను పాడేసినాను, ఏ బైబుల్ని అయితే నేను చింపి ఈ బైబిల్ దేవుడు నాకు వద్దన్నాను, ఈరోజు అదే బైబిల్ని పట్టుకొని అందరికీ ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుని సువార్తను ప్రకటిస్తూ నేను అనుకున్నా కదా, ఒక విశ్వాసిగా బ్రతకాలని అనుకున్నాను. నిజం చెప్తున్నాను, ఒక విశ్వాసిగా బ్రతకాలని అనుకున్నాను. కానీ ఈరోజు ప్రభువు నన్ను సేవకు పిలుచుకున్నాడు, ఒక సంఘం ఇచ్చాడు, సేవ చేస్తున్నాను. ఏ ప్రాంతం నుంచి అయితే నేను పారిపోయాను, ఏ ప్రాంతం నుంచి అయితే దొంగగా నేను వెళ్ళిపోయాను, ఏ ప్రాంతంలో నేనైతే అందరితో దూరం అయ్యాను, ఇప్పుడు అదే ప్రాంతంలో, అదే ఏరియాలో, ఏ ఇంటి నుంచి, ఏ స్థలం నుంచి అయితే దొంగగా పారిపోయాను, అదే స్థలంలో నేను చెప్తున్నా కదా, దొరగా నిలబడ్డాను, క్రీస్తు సైనికునిగా నిలబడ్డాను. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సాక్ష్యం ఇంకా చాలా ఉంది, కానీ మీకు క్లుప్తంగా అర్థం కావాలని కొన్ని చెప్పుకుంటూ పోయినాను. ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా ఒక్కరికైనా మారు మనసు కలిగితే చాలు, ఒక్కరైనా గ్రహిస్తే చాలు, ఆ ఒక్కరికి ప్రభువు చాలు. అందుకే ఒక మాట నేను అనుకున్నాను, ప్రభు నేను నీకు పనికి వస్తానా ప్రభు అని నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక మాట మాట్లాడిన దేవుడు ఒక వాక్యం ద్వారా, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, అంటే 99 మంది నీతిమంతుల కన్నా ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోక రాజ్యం అందు ఎంతో సంతోషం కలుగునని ఆలేఖన. ప్రభువా నేను పాపిని, నేను మారు మనసు పొందితే నీకు సంతోషమా? మారిపోతా పో ప్రభా, మారిపోతా పో నేను అనుకున్నాను, ఒక విశ్వాసిగా ఉందామనుకున్నాను. కానీ ఈరోజు నన్ను దేవుడు సేవకు వచ్చినా కూడా, సేవ పిలిపించినా కూడా, ప్రభా నువ్వు నన్ను సేవకు పిలుచుకున్నావా, సేవకుడు అన్నాడు. అందరూ నేను సేవకు వస్తానగానే అందరూ, అంటే మా చర్చలు కూడా కొందరు సేవకులు కూడా, వీడు సేవ చేస్తాడా, వీడు నిన్న మొన్న బైబిల్ కాలేజ్ వేయండు, సేవ చేస్తాడా అబ్బో అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు చెప్తారు కదా, నేను దాదాపు 2 years అయితే నేను దేవుడు నన్ను సేవ పిలుచుకొని, ఆ 2 years మందిరం నిర్మించబడడం జరిగింది, అక్కడ సేవ ప్రారంభమైంది. 2 yearsలోనే మందిరం మొత్తం ₹1 బయట ఆశించకుండా, చందాలు పట్టకుండా, ప్రభు పేరేపెనతోనే అక్కడ మందిరం నిర్మించబడింది. అక్కడనే ఎక్కడ చెప్పినా కదా, అక్కడనే సువార్త పైన చాలామంది మందిరం అయినాక, చాలామంది నేను చెప్తున్నా కదా, నిర్మోహం వాళ్ళు అందరూ వచ్చి మందిరం ఆపుదామని చూసినారు, గోడలు పెట్టినారు. కానీ 90 మీద నా గుడి కట్టుకున్నాను. ఆ గుడిలోకి ఎవరైనా రావచ్చు ఆ గుడిలకు నేను అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పినాను. అలాగ అవుతున్నాగా దేవుడు నన్ను సేవలో వాడుకుంటుండు. సేవకు వస్తున్నప్పుడు కూడా నేను దేవుని అడిగిన. అందరూ అన్నారు, ప్రవీణ్ నీ ఇంటికాడ నువ్వు కావాలని చేసుకున్నావు కదా, నీటికి అది చేసుకున్నావు కదా పైన అన్నారు. నిజం చెప్తున్నా కదా,
బయట ప్రభువుకి తన మన ప్రదేశంలోనే విలువ ఉందా? లేదు. ఆయనను ఎవరు నమ్మలేదు. వడ్లవాడు కాదా, యోహాను కుమారుడు కాదా అని అన్నారు. నన్ను కూడా ఇప్పుడు అదే అన్నారు అక్కడ. అమ్మో వీడు కిచ్చగాడు కాదా, వీడు తాగుబోతాడు కాదా, వీడు వేస్ట్ గాడు కాదా, వీడు సేవకు వచ్చిండా అని చెప్పి బయట వాళ్ళు కాదు, సంఘంలో ఆత్మీయులు ఎవరైతే నేను మారాలని ప్రార్థన చేశారో ఆ సంఘంలో కొందరు అన్నారు, అబ్బో వీడు సేవకు వచ్చిండా, వీడు చేశాను. ప్రభుని అడిగినాను, ప్రభువా నిజమేనా ప్రభువా, నేను సేవకు నన్ను పిలుచుకున్నావా ప్రభువా, నాకు అర్థమైతలేదు ప్రభువా, నాకు ఏదో ఒక సూచన అంటే అప్పుడు యోహాను సువార్తలో ఉంటుంది, అరే బిల్డప్ కొట్టకరా, అరే పిచ్చోడా, నువ్వు కాదురా నన్ను పిలుచుకుంది, నువ్వు కాదురా నన్ను ఏర్పరచుకుంది, నేను నిన్ను పిలుచుకున్నారా బిడా, నేనే నిన్ను ఏర్పరచుకున్నారా, నువ్వు బిల్డప్ కొట్టకరా, ఎవ్వడు నేను పిలవకపోతే నా దగ్గరకు రాలేడు, ఎవ్వడు నేను ఆకర్షించకపోతే నా దగ్గర రాలేరు అని చెప్పి ఆ వాక్యం ద్వారా మాట్లాడాను. అప్పటి నుంచి ప్రభుని పట్టుకున్నాను, ప్రభు వెంబడి నడుస్తున్నాను. ఈరోజు నానా ప్రదేశం పోయి సాక్ష్యం చెప్పడము, యేసు ప్రభు మాటలు చెప్పడము, అన్ని ప్రదేశాల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా నాలాగా ఉన్న జీవితాలు ఉంటే వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నాను, పనికి రాని పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా చేసే శక్తి నా నజరేయుడైన నా దేవుని శక్తి, ఆయన పేరే యేసు. ఒకసారి యేసుని తెలుసుకో, నీ జీవితాన్ని మార్చుకో. మా పనికిరాని జీవితాలను మార్చిన దేవుడు ఈరోజు నీ పనికిరాని జీవితాన్ని కూడా మారుస్తాడు. యేసు ప్రభు అంటే మతాన్ని మార్చే దేవుడు కాదు, కులాన్ని మార్చే దేవుడు కాదు, కానీ పనికిరాని జీవితాలను కూడా పనికొచ్చే జీవితంగా మార్చే దేవుడు ఆ నజరేయుడైన యేసు. నిలువెత్తు సాక్షిగా నేనే ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు.